ఓకే మాస్టర్స్, చాలా సంతోషం మీ అందరిని చూసి. మనం ఈ పుస్తకము అయిపోతుంది, ఎన్నో పేజీలు లేవు. సో మరణ అనంతరము కూడా ఒక జీవితం ఉందని మనం చెప్పుకుంటున్నాం, 5వ అధ్యాయము. సో ఇప్పుడు మరికొన్ని విషయాలు ఇంకా చర్చించవలసినవి ఆ అధ్యాయంలో ఉన్నాయి. సో అదేమిటో చూద్దాం. అయితే మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆత్మ యొక్క చైతన్య శక్తి అనేది, ఇప్పుడు చైతన్య శక్తి అనేది ఈ షార్ట్ టైం నుంచి లాంగ్ టైంలోకి వెళ్ళడమే మరణము తప్ప, దానికి ఆ చైతన్య శక్తి అక్కడితో ఆగిపోవడం అనేది ఏమి ఉండదు అనమాట. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్. సో నువ్వు చనిపోయే టైంకి ఎటువంటి చైతన్య శక్తిని మనము సంపాదించుకుంటామో ఆ శక్తితోనే మరణం అనంతరము కూడా ఆ ఆత్మకు ఆ జీవితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి బ్రతుకుంటుండగానే మనం ఒక గొప్ప చైతన్య శక్తి, దైవ చైతన్య శక్తి అనే దానిని మనము పెంపొందించుకొని ఉండాలి, సంపాదించుకొని పెంపొందించుకొని ఉండాలి అనేది మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మ యొక్క చైతన్య శక్తి అట దేహం నుండి నిష్క్రమించడం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందట. అంటే ఏంటి, కొంతమందిలో వెంటనే నిష్క్రమిస్తుంది, మరి కొంతమంది ఏంటి చాలా మెల్లగా నిష్క్రమించవచ్చు, అది చెప్పలేము అలా. సో కాబట్టి చాలా సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే, ఈ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఈ మృత్యువు సమీపించే రోజులు వస్తున్నాయి అంటే ఏంటంటే, వాళ్ళ లాంగ్ టర్మ్, సో లాంగ్ టర్మ్లోకి వాళ్ళు వెళ్తున్నారు అంటే, అది కొన్ని రోజులకు ముందరే, అంటే కొన్ని నెలలకు ముందరే ఈ ఆత్మ యొక్క చైతన్య శక్తిలో కొంత భాగం వాళ్ళకి వేరే డైమెన్షన్ తలంలోకి వెళ్ళిపోతుంది. చూసారా? అంటే షిఫ్టింగ్, అంటే మెల్లగా షిఫ్టింగ్ జరిగిపోతూ ఉంటుందన్నమాట. కొంతమందికి కొంతమందికి అలా ఉంటుంది. సో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటారు కూడా, వాళ్ళు కనుక సెన్స్లో ఉంటే, అరే నేను వెళ్ళిపోతాను రా, మీరందరూ బాగుండండి రా, అదిరా ఇదిరా అని చెప్తూ ఉంటారా. ఏదో మనం లైట్ తీసుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళకి ఏంటంటే తెలిసిపోతూ ఉంటుందంట, వాళ్ళ యొక్క చైతన్య శక్తి వేరే డైమెన్షన్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ ఎనర్జీలో, వాళ్ళ చైతన్యంలో నెక్స్ట్ షిఫ్ట్ జరిగిపోతూ ఉందని వాళ్ళకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. అది మరి కొంతమందిలో ఏంటంటే తెలియదు వాళ్ళకు. అది 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 డిపెండ్స్ అన్నమాట. సో వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే, మరి కొంతమందిలో అంటే వాళ్ళకి ఏంటంటే అంతర్బోధ అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే లోపల వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి బోధించడం మొదలు పెడుతూ ఉంటుంది, ఎన్నో రకాల బోధనలు చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మకు కావలసిన, అంటే నెక్స్ట్ జీవితం ఉంది కదా, మరణ అనంతరము జీవితం అనేది ఉంది, అది అయిపోయినది కాదు, లాంగ్ టర్మ్లోకి వెళ్తున్నావు నువ్వు. సో కాబట్టి దానికి సంబంధించినవి, లేకపోతే ఇక్కడ సంబంధించినవి, ఇవన్నీ కూడాను వాళ్ళ ఆత్మ ఏవేకనయ్యి వాళ్ళకి చెబుతూ ఉంటుందన్నమాట. అంతర్బోధ జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు, అంటే నెక్స్ట్ తలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. చనిపోయిన తర్వాత ఆల్రెడీ వీళ్ళకి ఏంటంటే ఒక ఇంట్రడక్షను, అప్పుడప్పుడు కొన్ని ఏంటంటే ఈ యాస్ట్రల్ ట్రావెల్ కూడా చేస్తూ ఉంటారు నెక్స్ట్ డైమెన్షన్లోకి, ఈ ఈ వెళ్ళిపోయే ముందు. సో కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి ఆ పరిసరాలు వాళ్ళేం కొత్తగా ఫీల్ అవ్వరు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకంత భయము కానీ అట్లా కానీ ఉండదన్నమాట. సో అలాగ కూడా కొన్ని కొంతమంది యొక్క ఇది ఉంటుందన్నమాట. అలా కొంతమంది అలా కాకుండా అటువంటి వారికి ఏంటంటే మృత్యు భయం అనేది ఉండదు. చూసారా? ఆడ మృత్యు భయం లేకుండా, మరణం అంటే భయం అనేది లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా భయం అనేది లేకుండా ఉండాలి అంటే ఏం జరగాలండి? చైతన్య శక్తిలో మన చైతన్య శక్తిని పెంచుకోవాలి. పెంచుకోకపోతే ఆ మరణ సమయం అనేది మహా బాధాకరంగా ఉంటుంది. ఆ చైతన్య శక్తిని పెంచుకోకుండా, హయ్యర్ వైబ్రేషన్స్లో లేకుండా లోవర్ వైబ్రేషన్స్లో గనక ఉంటే, ఒక్క క్షణం ఉండండి మాస్టర్స్, ఎవరో మాస్టర్ కాల్ చేస్తున్నారు. ఓకే మాస్టర్స్. సో కొంతమందికి ఏమవుతుందంటే ఆ భయం అనేది ఎక్కడ ఉంటుంది, మనం ఆల్రెడీ మనకు తెలిసి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. లో లో క్వాలిటీ వైబ్రేషన్స్ అవి. భయము, భ్రాంతి, లేకపోతే ఈ ఆందోళన, ఇట్లాంటివన్నీ కూడా. సో
అప్పటికి వాళ్ళ చైతన్య శక్తి ఆ లో లెవెల్లోనే ఉంది అంటే మాత్రము అటువంటి వాళ్ళు జబ్బులకు గురవ్వడము, లేకపోతే భయపడిపోవడము, మృత్యు వస్తుందంటే వాళ్ళ ఏదో ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి అందరికీ కూడా. సో అటువంటప్పుడు ఇంకా భయానికి లోనవ్వడము, ఇంకా భయానికి లోనైపోయి ఆ, ఆ, ఏంటంటే ఆ చైతన్య శక్తిని మరింత తగ్గించుకోవడము, కోమాలోకి వెళ్ళిపోవడము. అంటే కోమా అంటే మనము ఏం చెప్పుకుంటామండి? విస్మృతి, స్మృతి, విస్మృతి. సో అలాగే అపస్మారక స్థితిలో ఉండిపోవడము, ఇట్లాంటివన్నీ అక్కడ ఏ జబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జబ్బు పడ్డం అనేది ఒక సహజంగా జరగవచ్చు. అందరూ కూడా జబ్బుతోనే పోతారని కూడా లేదు. చెప్తున్నాను కదా, వారి వారి చైతన్య శక్తులను బట్టి. సో అపస్మారక స్థితిలో ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో ఆ స్థితిలో ఉంటే గనక దేహంలోని జీవక్రియలు సవ్యంగానే కొనసాగుతూ ఉంటాయి కోమాలో ఉన్నప్పుడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ మృత్యు భయం వల్ల ఈ భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు. అది అంటే ఏంటి, వాళ్ళకి మానసికంగా అంటే మెంటల్ లెవెల్లో, అలాగే ఎమోషనల్ లెవెల్లో భయభ్రాంతులకు లోనవుతూ ఉంటుంది ఆ ఆత్మ, అంటే శరీరము, వారి శరీరము. కానీ జీవక్రియలు మామూలుగానే జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి భౌతిక వ్యామోహం అనేది చాలా తీవ్రంగా ఉండడం వల్ల అపస్మారక స్థితిలో. హలో అండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి మేడం. సో కాబట్టి ఈ చైతన్య శక్తిని అది, సో వీళ్ళకి ఏంటంటే అంతరబోధ అనేది జరగదు. ఎందుకంటే అంతరబోధ జరగాలి అంటే ఆ పర్టికులర్ చైతన్య శక్తికి వీళ్ళు కనెక్ట్ అయి ఉండాలి. ఏది ఎక్కడ కిందనున్నారు. కాబట్టి అంతర్బోధ అనేది వారికి దొరకదు. అంటే వారికి ధైర్యం అనేది దొరకదు. అంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఎవరు వస్తారండి? స్పిరిట్ గైడ్స్ ఉంటారు. ప్రతి ఆత్మకి, ఇప్పుడు నాకు మీకు ప్రతి ఒక్క ఆత్మకి స్పిరిట్ గైడ్స్ ఉంటారు. వాళ్ళతో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే ఎంతో కొంత నువ్వు వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా నీ వైబ్రేషన్స్ ఉండాలి కదా. వాళ్ళు నిన్ను రీచ్ అవ్వలేనంత లోగా నువ్వు ఉంటే వాళ్ళేమి వాళ్ళేమి ధైర్యం ఇస్తారు? వాళ్ళేమి ద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ధైర్యం ఇస్తారు? ఎవరిస్తారు? సో అట్లా అనమాట. సో అంతర్బాధలు గట్రేవేమి వాళ్ళకు జరగవు. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఈ కోమలో చేరుకున్న వారికి వారి ఆత్మ చైతన్య శక్తిలోని అంటే పూర్తిగా వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ తలంలోకి వాళ్ళు వెళ్తారు. కానీ పూర్తిగా వెళ్ళలేరు ఇప్పుడు వీళ్ళలాగా. సో వాళ్ళ ఆత్మ చైతన్య శక్తిలోని కొంచెం భాగము వాళ్ళకి కూడా నెక్స్ట్ డైమెన్షన్లో ప్రవేశించి ఉంటుంది. కానీ అంతర్బోధ ఉండదు. అక్కడంతా అయోమయంగా ఉంటారనమాట. వీళ్ళలాగా ఫ్రీగా మొత్తం అన్ని ఇదిగా ఉండదన్నమాట. సో అక్కడ కూడా ఏంటంటే అంతా అర్థం కాదు, కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఆ విధమైన పరిస్థితిలో పడిపోతూ ఉంటారు. అప్పుడు అటువంటి వారికి ఏం చేయాలండి అంటే, సేతు గారు ఏం చెప్తున్నారంటే అందువల్ల కోమా స్థితిలో ఉన్నవారికి ఎప్పుడు కూడా టెలిపతి ద్వారా సందేశాలు పంపించాలి. అంటే ఏంటి, వాళ్ళకి ముందు మృత్యు భయాన్ని తొలగించాలి. వాళ్ళ చైతన్య శక్తిని మార్చాలి. బ్రతుకున్న వాళ్ళు చేయాల్సిన పని అది. ఇప్పుడు ఒకప్పుడైతే భగవద్గీత చదవడము, పారాయణం పెట్టడము ఇట్లాంటివి ఏవో చేస్తూ ఉండేవారు. సో అవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళాయో లేదో తెలియదు. కానీ టెలిపతి ద్వారా అంటే ఆత్మ టు ఆత్మ, టెలికైనసిస్ కాదు సుమి. టెలికైనసిస్ అనేది ఎప్పుడూ చేయకూడదు. అది ఎనర్జీస్ మెడల్ చేయడం, అది మహాపాపం అది. సో టెలిపతి అనేది న్యాచురల్ పద్ధతి. మెడిటేషన్లో మెడిటేషన్లో మనం కూర్చోకపోయినా వారి ఆత్మతోటి టెలిపతి ద్వారా సందేశాన్ని ఇచ్చి వాళ్ళకి భయభ్రాంతులను తొలగించడం అనేది జరగాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ఒక సాధారణ స్పృహలోకి మెల్లమెల్లగా వాళ్ళని తీసుకురావచ్చు. ఆ కోమా నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ మృత్యు అనేది మనిషి తన ఇష్టపూర్వకంగా ఆహ్వాని ఆహ్వానించేలా చేయవచ్చు అనమాట. అంటే అప్పుడు ఏంటంటే మృత్యు అనేది కూడా ఏంటంటే అది ఎప్పుడు పడితే అప్పుడు నేను వచ్చేసేది కాదది. లేదా బలవంతంగా ఒక మనిషిని బాధించి తీసుకెళ్ళిపోవాలని కూడా అనుకోదది. అది ఎట్లా ఉంటుందంటే ఈ అంటే ఈ చైతన్య శక్తి వేరే అంటే ఆత్మ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు నీ ఆత్మ రెడీగా కానంత వరకు మృత్యు కూడా ఏమీ దగ్గరికి రాదు. అదేంటండి అలా అంటారు? మృత్యుని ఎవరు ఆపగలరు? ఈ మాటలు మనం మాట్లాడతాం.
అంటే శరీరముతో ఉన్నవా శరీరముతో నువ్వు ఆపలేవు. అయినా సరే మృత్యు వస్తుంది అంటే శరీరానికి ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టము చనిపోవడము? అయినా సరే మృత్యు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే వీళ్ళకి తెలియదు అది. కానీ వాళ్ళ ఆత్మ ఆహ్వానిస్తుంది మృత్యువుని. అదే అక్కడ జరిగేది. కానీ అందుచేత ఆ ఆత్మకు నువ్వొక గొప్ప చైతన్య శక్తిని కల్పించే బాధ్యత శరీరంతో ఉన్న నీ మీద ఉంది. ఆత్మే ఆహ్వానిస్తుంది, ఇక చాలును వెళ్ళిపోదాం అనేసి. సో కాబట్టి ఆత్మ ఆహ్వానిస్తుంది కాబట్టే ఈ మృత్యు అనేది వస్తుంది. మరి నువ్వేం చేయాలి అక్కడ? ఎమోషనల్గా, మెంటల్గా, శారీరకంగా నీ చైతన్య శక్తిని పెంచుకుంటూ ఆత్మకు సరఫరా చేయాలి. అప్పుడు తనకు రావలసిన గైడెన్స్, తనకు రావలసిన ఆ కరేజ్ ఇతర డైమెన్షన్ నుంచి తను పొందగలదు. అది ఈ శరీరము ఉన్నందుకు మనం చేయవలసిన గొప్ప సంస్కారము టువర్డ్స్ యువర్ ఓన్ ఆత్మ. అదనమాట. సో కాబట్టి టెలిపతి బ్రతికున్న ఇంకా బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఈ విధంగా కోమాలతో బాధపడుతున్న వాళ్ళతోటి వాళ్ళు ఈ మృత్యువు గురించి వాళ్ళకున్న భయభ్రాంతులను పోగొట్టడము టెలిపతి ద్వారా చేసి వారి చైతన్య శక్తిని పెంచాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు సాధారణ స్పృహలోకి రావడం అనేది జరుగుతుంది. కావాలంటే చూడండి, మీరు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ దాదా, అది చిరంజీవి సినిమా ఉంటుంది. ఆయన వెస్టీజర్గా పడుంటాడు ఒక పేషెంట్. అతనితో మాట్లాడుతూ చేస్తూ అతనిలో చైతన్య శక్తిని పెంచుతూ అతని సాధారణ స్పృహలోకి వచ్చేలాగా చేస్తాడు. అంటే ఇది అతను మానవత్వంతో చేశాడు ఎవరు? చిరంజీవి. అందులో ఆ సినిమా చూడండి ఒకసారి వీలైతే. సో ఎగ్జాక్ట్గా అలాగే అనమాట. కొంచెము సినిమా కాబట్టి సరదాగా కొన్ని సీన్లు పెట్టడం అనేది జరిగింది, కానీ బట్ దాని వెనక స్పిరిచువల్ మోటివ్ ఉంది ఆ సీన్ల వెనకాతల, ఆ సినిమాలో. సో అలాగే అనమాట, ఆ మనిషిని సాధారణ స్పృహలోకి తీసుకుని రావాలి. అప్పుడు ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆ లోపల భయభ్రాంతులను పోగొట్టుకుని ఆ చైతన్య శక్తిని పెంచుకుని తన ఆత్మకు పూర్తి సహకారాన్ని ఆ మనిషి అందివ్వగలడు. అది. సో మృత్యువు అనేది ఎప్పుడు కూడా రద్దాపొద్దుగా మనిషిని తీసుకెళ్ళిపోతుంది అనేటువంటి భావనలోనే ఉండద్దు. మనకి తెలియదు, లోపల ఆత్మ అది కోరుకుంటూ ఉంటే మనం ఏం చేయగలము? అది. సో కోమా స్థితిలో ఆత్మ యొక్క చైతన్య శక్తి కొంత భాగం మాత్రం అది వెళ్ళి ఉంటుంది. అది భయభ్రాంతులకు లోనవడం వల్ల ఆ మనిషి ఏమవుతాడంటే ఆ స్థితిలోకి వెళ్ళినా కూడా వెళ్తాడు ఏదో కొన్ని క్షణాల పాటు, కంటిన్యూ అవ్వలేడనమాట. అదే నింద చెప్పాను కదా, అదే మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు ఇక్కడ. సో కాబట్టి భూమి మీద జీవిత కాలంలో సంప్రాప్తించుకున్న జ్ఞానము, భావ సంపద, చైతన్య పరిణామము అనుసారంగా మరణం తర్వాత కూడా కొత్త జీవిత అనుభవాలు మనకి ఎదురవుతుంటాయి. చూసారా? మరి అనొచ్చు, అదేంటంటే మరణం తర్వాత ఓకే వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయాం, అక్కడ మనం ఏం చేస్తామండి? ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఈ డైమెన్షన్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి జ్ఞానాన్ని పొందాం, ఎటువంటి విషయాలతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం, ఎటువంటి మనుషులతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం, ఎటువంటి జ్ఞానాన్ని మనం సంప్రాప్తించుకున్నాము, ఎటువంటి భావ సంపదను మనం తయారు చేసుకున్నాము, ఎటువంటి చైతన్య పరిణామాన్ని మనము అభివృద్ధి పరుచుకున్నాము, వాటి మీద ఆధారపడే వాటికి సంబంధించిన అనుభవాలను మరణించిన తర్వాత మరొక డైమెన్షన్లో మనకి మరొక అనుభవం సేమ్, కానీ రూపాలు వేరుండొచ్చు, మనుషులు వేరుండొచ్చు. అదే అనుభవాలను మరొక రూపాల్లో, మరొక మనుషులో, మరొక సిచ్యువేషన్స్లో మనకి ఎదురవుతూ ఉంటాయి. చూసారా? అందుచేత మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. మనకున్న 7 బాడీస్లో ఒక బాడీ ఏంటి? ఆనందమయ కోశము. ఆ ఆనందమయ కోశాన్ని మనం తప్పకుండా టచ్ చేయాలి. అది ఎప్పుడైతే మన ఆనందమయ కోశాన్ని మనం టచ్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ భూమి మీద ఉన్న ఈ దుఃఖము, ఆందోళన, భయభ్రాంతులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, రుణ బాధలు, లేకపోతే ఇంకా ఏవో బాధలు, వాటన్నిటి నుంచి ఆటోమేటిక్గా మనం వాటి నుంచి విడిపోతాం అన్నమాట. అంతెందుకు, మనకు చైతన్య శక్తి మారిపోయింది. ఎప్పుడైతే చైతన్య శక్తి మారిపోయిందో ఈ కింద ఉన్నప్పుడు ఉన్నటువంటి బాధలు, భయాలు, భ్రాంతులు అన్నీ మనకి పోతాయి అన్నమాట.
పోయి మనకు బ్రతికుంటుండగానే ఒక కొత్త జీవితాన్ని మనం ఆటోమేటిక్గా ప్రారంభిస్తాం. అదే మరణం తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. జ్ఞానాభివృద్ధి లేకపోవడం వల్ల మీ మతాలు, మీ విద్యా వ్యవస్థ, మీ సంఘం ఇచ్చే బుద్ధి, ఇంకా అనేక మార్గాల ద్వారా మీరు పొందిన నమ్మకాల వల్ల మరణం తర్వాత స్వర్గం, నరకం అనేవి ఉంటాయని విశ్వసిస్తూ ఉన్నారు. అది ఆధార్ మనకు చెప్తున్నారు. ఎందుకు? మీకు జ్ఞానాభివృద్ధి లేదు అంటే పాఠకులకు చెప్తున్నారు. మీరు ఎప్పుడు కూడా మా మతము, మా విద్యా వ్యవస్థ, మా మా మాది మా బిలీఫ్ సిస్టము, మా సాంఘిక బుద్ధి ఇట్లాంటి వాటికి మీరు పట్టుకొని ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఈ ఈ ఇటువంటి మూఢనమ్మకాలు, ఇటువంటి మూఢనమ్మకాలను పట్టుకుని ఉండడం వల్ల ఇంకా మరణం తర్వాత ఇంకేదో ఉంటుంది, స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది అని ఇట్లాంటి మాటలు మీరు విశ్వసిస్తున్నారు. కానీ నిజానికి మీ జీవితమే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ఎటువంటి చైతన్య శక్తిలో ఉంటే ఆ చైతన్య శక్తికి సంబంధించిన అనుభవాలను మరణం తర్వాత మరొక తలములో మీరు వాటిని పొందుతూ ఉంటారు తప్ప అక్కడ ఏదో స్వర్గం ఉంటుంది లేదా అక్కడ ఏదో నరకం అనేది వేరేగా ఉంటుంది అనేది లేదు అని చెప్పేసి మనకు చెబుతున్నారు. జీవితం అనేది చీకటి వెలుగుల మధ్య, మంచి చెడుల మధ్య, పాపపుణ్యాల మధ్యనే ఊగిసలాడుతూ కొనసాగుతుంటుందని, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతామని, పాపం చేస్తే ఇంకేదో నరకానికి పోతామని ఇదివరకే మనకి ఇంతకు మునిపే ఏనాడో అది బోధింపబడి ఉంది లోకంలో. సో అదంతా కూడా పరిమితమైన జ్ఞానము. సో ఆ పరిమితమైన జ్ఞానము వల్ల మనకేమవుతుందంటే మరణం అనేది ఒక అయోమయంగా కనబడుతోంది అనేసి చెబుతున్నారు. ఎందుకు? మన ఆలోచనని చాలా కాంప్లికేట్ చేసుకున్నాము. మరి ఇది చేస్తే మనకు స్వర్గం వస్తుంది, ఇది చేయకపోతే నరకం వస్తుంది, ఇట్లాంటి స్టాండర్డ్స్ పెట్టుకుని ఆ పరిమితులను పెట్టుకుని ఆ పరిమితముల మధ్యనే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండడం వల్ల అసలు యాక్చువల్గా మరణం అనేది దానికి అర్థమే మనకి తెలియకుండా పోయింది. ఆ మరణము అనేది ఒక అయోమయ స్థితిలాగా కనబడుతోంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెబుతున్నారు. ఓకే, సో మరణం తర్వాత ఇతర లోకాల్లో లేదా పై లోకాల్లో భూతప్రేత పిశాచాలుంటాయని, దయ్యాలు మిమ్మల్ని వేధిస్తాయని ఇలా రకరకాల మతాలు చెబుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మరణం తర్వాత దుష్టశక్తులు లేదా ప్రేతాత్మలు మిమ్మల్ని వేధిస్తాయని, మీ అభివృద్ధిని కుంటుపరుస్తాయని, మీకు అనేక ఆటంకాలను కలుగజేసి మిమ్మల్ని భయభ్రాంతులు గుర్తు చేస్తాయని ఇలా మిథ్యాజ్ఞానం అనేది బోధింపబడి ఉండడం వల్ల ఆ విధంగా మరణం యందు ఒక సుముఖత అనేది లేకుండా విముఖత అనే దానిని అభివృద్ధి చేసుకున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ చెబుతున్నారు. అసలు నిజానికి చెప్పాలంటే అండి, భూమి మీదే ఇప్పుడు అంటారు కదా భూతాలు ప్రేతాలు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా 7 రకాల బాడీస్ ఉన్నాయి కదా, మనం ఎప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ. అందులో ఈ ఎమోషనల్ లేదా ఈ మెంటల్ బాడీస్ ఉంటాయి కదా, అంటే సరైన ఆలోచన, సరైన ఎనర్జీ, సరైన కర్మ ఇవన్నీ చెయ్యకుండా అపసవ్యంగా ఉండే అపసవ్య స్థితిలోనే మానవుడు జీవిస్తూ ఈ పరిమిత జ్ఞానంతోటి మరణం కూడా అలాగే వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే క్లెన్సింగ్ అనేది జరగదు. వాళ్ళ యొక్క ఎమోషనల్ బాడీలో కానీ మెంటల్ బాడీలో క్లెన్సింగ్ జరగదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు సృష్టించిన ఆ అపసవ్యమైన ఎనర్జీస్ ఈ భూమి మీద ఉండిపోతాయి. సో అవి ఆ ఎనర్జీస్ అటువంటి ఎనర్జీస్ని మరికొన్ని ఎనర్జీస్ని కూడగట్టుకొని అదొక పెద్ద శక్తిలా తయారైపోతుంది. బట్ నిజానికి దానికి తలా తోక అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఎప్పుడైనా మానవుడు తాను చైతన్య శక్తి లోగా వచ్చినప్పుడు ఈ ఎనర్జీస్ అనేవి ఆ మానవుడికి అటాక్ అయిపోతాయి అన్నమాట. సో అటాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాడిని మరింత దుఃఖంలోకి లాగేయడమో, లేకపోతే ఆ దుఃఖానికి లోబడిపోవడానికి కావలసిన సిచ్యువేషన్స్ ఆటోమేటిక్గా ఏర్పడడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా భూమి మీద ఉంటుంది. అవే ఏం జరుగుతుందంటే అదే ఒక నీచమైన శక్తుల్లాగా ఈ భూమి మీద ఉండిపోతూ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఈ భూమి యొక్క కాన్షియస్నెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్ తలాలతో పోలిస్తే. సో ఇవన్నీ కూడా మానవులు అనేవాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు
సరైన స్పిరిచువల్ జ్ఞానం లేకపోయి ఆ లేని స్థితిలో, సరైన స్పిరిచువల్ జ్ఞానం లేని స్థితిలో వాళ్ళు జనరేట్ చేసిన అపసవ్యమైన ఎనర్జీసే రకరకాల దుష్ట శక్తులుగా, నీచమైన శక్తులుగా ఇవన్నీ ఇప్పుడు మానవులు, ఒకప్పుడు రాక్షసులు కూడా ఉండేవారు. ఇలా రకరకాల వ్యవస్థలు ఉంటూ ఉండేవి. ఇప్పుడు రాక్షసులు లేరు అనుకోండి, కానీ ఆ రాక్షసుడు రావణాసుడు ఆఖరి రాక్షసులు లేరు, కానీ వారు కూడా ఇలాంటి పనులు చేసి, ఇలాంటి కర్మలు చేసి, ఇలాంటి ఎనర్జీస్ను వదిలి ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఆ ఎనర్జీస్ అని ఏమవుతాయి? మానవులు, ఇప్పుడున్న మానవులు కూడా అదే పనులు చేస్తున్నారు. సో అవన్నీ కూడా క్లబ్ అయిపోయి ఏమవుతుందంటే ఒక నీచమైన, దుష్టమైన శక్తులుగా ఈ భూమి మీద ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, వాటికి ఒక ఏదో తాంత్రికమని, అదని ఇదని ఇట్లాంటివి ఏవో యూజ్లెస్ పనులేవో చేస్తూ ఆ ఎనర్జీస్ను వాడి మరికొంతమందిని నాశనం చేయడమో, ఇబ్బంది పెట్టడమో చేస్తూ కొన్ని రకాలైన ప్రాక్టీసులకి వెళ్ళిపోతూ ఉంటారు. అటుపక్క మొగ్గు చూపుతూ ఉంటారు ఈ మానవులు. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడం వల్ల ఈ భూమి యొక్క స్థితి, దీని యొక్క చైతన్య శక్తి కూడా కుంటుపడుతూ ఉంటుంది. అందుకే చూడండి, సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, భూదేవి నేను ఈ పాపాన్ని భరించలేకపోతున్నాను బాబో, ఈయన ఈ ఈ నాకు నాకు విముక్తి కలగాలి అని చేసి మహావిష్ణు దగ్గరికి వెళ్ళినట్లు, లేకపోతే బ్రహ్మ దగ్గరికి వెళ్ళినట్లు ఇట్లాంటివో చూపిస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ మానవులు, రాక్షసులు అందరూ కూడా ఈ భూమిని ఆశ్రయించుకుని ఎప్పటి నుంచో ఉన్నవారే. ఎన్నో రకాల వ్యవస్థలు, అందులో ఒకటి మానవ వ్యవస్థ. సో అవన్నీ కూడా పేర్చిన ఈ ఈ రాంగ్ ఎనర్జీస్ అనేవి మరి పాప ఈ భూమి మీదే ఉండేటప్పుడు పాప ఈ భూదేవి ఎంత బాధపడుతూ ఉంటుంది. సో మళ్ళీ వాటన్నిటినీ కూడా, ఆ దౌర్భాగ్యాన్ని అంతటినీ కూడా సౌభాగ్యం చేయడానికి మళ్ళీ ఈ పార్వతీ పరమేశ్వరులు, లేకపోతే ఈ మహామహా గురువులో మళ్ళీ వాళ్ళు జన్మెత్తుకుని రావాలి, లేకపోతే అవధూతలు రావాలి, లేదంటే ఏకంగా ఆ కృష్ణుడు వచ్చినట్టుగా ఏకంగా దేవుడే దిగి రావాలి. ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సేత్ ఎప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పారు ఏంటంటే, మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటారు బాబో అనేసి. ఎందుకంటే మనమే ఎనర్జీస్ని, ఇటువంటి ఎనర్జీస్ని సృష్టించుకుని మనకి వాటిని అడ్డంగా పెట్టుకుంటున్నాం. మన అభివృద్ధికి మనమే కుంటుపడేలా చేసుకుంటున్నాం అన్నమాట. అందుకే మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటారు. భూమి మీద లేదా మరో ఏ లోకమైనా, ఏ డైమెన్షన్ తలంలోనైనా, ఎక్కడ ఉన్నా, ఏ కాలమాన పరిస్థితుల్లో ఉన్నా సరే మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటారు. జాగ్రత్తగా ఉండండి, ఇది అఖండ సత్యము అని సేత్ ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దయ్యాలు, భూతపేత, పిశాచాలనే ప్రత్యేకంగా వేరే లోకం లేదండి, ఇవన్నీ కూడా మనమే తయారు చేస్తున్నామని అనేటువంటివి మనం ఇక్కడ సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విశ్వ సృష్టిలో ఉంటున్నది ఒకటే పదార్థము, అదేంటంటే మహామూల చైతన్యము. సృష్టి సమస్తం కూడా మంచి పదార్థమే ఉంటుంది, చెడు పదార్థం అనేది ఉండదు. అంటే ఏంటి? సృష్టి సమస్తము కూడా జీవాత్మలమయమే, చైతన్య శక్తిమయమే. కానీ పరిమిత జ్ఞానంతో మన మనోశక్తి చేత మనమే ఇవన్నిటిని కల్పిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాం. అంటే అలాగనేది కల్పన అని కాదు, కల్పిస్తున్నాము అంటే మనమే వీటిని తయారు చేస్తున్నాం పరిమిత నమ్మకాలు, పరిమితమైన జ్ఞానము ద్వారా. సో కాబట్టి ప్రత్యేకంగా ఈ భూతప్రేత పిశాచాలు, లేకపోతే శాకిని డాకినీలు అనేటువంటివి ప్రత్యేకంగా ఈ సృష్టి అయితే తయారు చేయటం లేదు. అది అంటే ఈ మహావిశ్వం యొక్క పని సౌభాగ్యంగా ఉంచడమే తప్ప దౌర్భాగ్యంగా మార్చడం కాదు. ఆ దేవుడు అనేవాడు లేడా, వాడు ఇలా చేశాడు, అలా చేశాడు అనడానికి లేదనమాట. ఇక్కడ ఏంటంటే మనమే పరిమిత జ్ఞానముతోటి, పరిమితమైన నమ్మకాలతోటి ఇటువంటి ఎనర్జీస్ని సృష్టించడం అనేది జరుగుతుంది. సో దానిని తీసేయడం కూడా తెలుసా అంటే తెలియదు. ఎవరు తీసేస్తారు? అలా అనమాట. సో కాబట్టి ఉన్నత లోకాలు, అధోలోకాలు అనే విభజన కూడా లేదు, విశ్వానికి లేదు. కానీ ఈ ఎనర్జీస్ అనేవి, ఈ లో ఎనర్జీస్, హై ఎనర్జీస్ అనేటువంటి ఈ విభజనల మధ్య మనం బ్రతకవలసిన పరిస్థితి మనమే సృష్టించుకున్నాము. ఈ వాస్తవాన్ని మనమే సృష్టించుకున్నాము.
అలా కాకుండా ఉండి ఉంటే అసలు ఈ గోలే ఉండదు. ఈ చైతన్య శక్తిని మళ్ళీ అందులోంచి బయటపడ్డము ఏంటి ఆ, ఏంటి ఉన్నతమైన చైతన్య శక్తి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మనం ఇలా స్ట్రగుల్ అవ్వడం ఇవన్నీ ఉండకపోయేది. ఎప్పుడు ముందుకు పురోగమిస్తూ ఉండేవాళ్ళము, దట్టు ఈజీగా పురోగమిస్తూ ఉండేవాళ్ళం. చూడండి రాముడు వీళ్ళందరూ ఒకటే జన్మ తీసుకున్నాడు ఆయన. తీసుకొని ఆ ఒక్క జన్మలోనే లోక కళ్యాణం చేసి వాళ్ళు దేవుడైపోయి ఎదిగిపోయి వెళ్ళిపోయాడు ఆయన. ఆ కృష్ణుడు చూడండి, లేకపోతే దేవుళ్ళు చూడండి. మరి మనం ఎందుకు ఇన్ని జన్మలు తీసుకుంటున్నాం? మనం వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఎందుకు? ఆ చైతన్య శక్తి పెంచుకోవడానికి ఇంత స్ట్రగుల్ ఎందుకు అవుతున్నాం మనము? ఎందుకంటే ఇందుకే. సో మన వాస్తవాన్ని మనం సరిగ్గా సృష్టించుకోలేకపోవడం వల్లనే ఆ మరణం అంటే భయము. ఆ మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితాన్ని మనం ధైర్యంగా ఏంటి ఆనందంగా దానిని ముందు తీసుకెళ్ళడానికి భయము. ఎందుకు? మనము కంప్లీట్గా ఏం చేస్తున్నామో మనకే తెలియని అయోమయ పరిస్థితిలో మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి. ఏమండి? అది సంగతి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ఉదాహరణ అయితే ఇచ్చారు. ఏమిటి ఆ ఉదాహరణ చూద్దాం. వెలుగు అనేది మంచికి, పాజిటివిటీకి, పుణ్యానికి, దైవత్వానికి ప్రతీక అని మన భాషలో చెప్తున్నారు. అయితే చీకటి అనేది చెడుకి, నెగిటివ్కి, పాపానికి, భూత ప్రేత పిశాచాలకి అని మనం నమ్ముతున్నాం. మరి వెలుగు సృష్టికర్త ఎవరు? క్రియేటర్. కాంతి అంటే లైట్. అయితే మరి వెలుగు సృష్టికర్త అంటే ఈ కాంతిని సృష్టించేది సృష్టికర్త అయితే మరి చీకటిని ఎవరు సృష్టిస్తూ ఉండొచ్చు? అది మనకి ప్రశ్న వేశారు. అంతే కదా. మనందరికీ తెలుసు దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా కాంతిని, సూర్యుడు మనకి ఎదురుగుండా పొద్దునగానే ఆయన వస్తాడు. ఆయన మన కాంతిని ఇస్తున్నాడా, చీకటిని ఇస్తున్నాడా? కాంతిని ఇస్తున్నాడు. మరి దేవుడు అనేవాడు విశ్వం అనేది కాంతిని సృష్టిస్తుంటే చీకటిని ఎవరు సృష్టిస్తున్నారు? ఇప్పుడు మనకు ప్రశ్న అర్థమైపోయింది కదా, జవాబు ఇక్కడే వచ్చేసింది. జ్ఞానము లేకపోవడమే చీకటి. ఎవరికి లేకపోవడము? మానవుడికి. సో ఈ చీకటిని సృష్టించుకుంటున్నది మనమే. మనమే సృష్టించుకుని మనమే దాని చేత ఇబ్బందులు పడుతూ దాని నుంచి బయటకు వచ్చి కష్టపడి 100 ఏళ్ళు కష్టపడి చనిపోయే ముందు కొంచెం అలా కాంతిని కనెక్ట్ అవుతూ అయోమయ పరిస్థితిలో మరి ఉండిపోవడం అనేది మనకి జరుగుతుంది. అది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కాబట్టి సో మరణం తర్వాత ఎదురయ్యే సూక్ష్మలోకాల్లో స్వర్గము ఉండదు, నరకము ఉండదు. భూమికి తత్సమానమైన ఏదైనా అంతకంటే ఎక్కువ చైతన్య శక్తి గల సూక్ష్మలోకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన భూమితో సమానమైన లేకపోతే భూమి కన్నా ఎక్కువ చైతన్య శక్తి. అంతేగాని ఎక్కడా కూడా ఈ నరకము స్వర్గము అనేది లేదు. మనమే సృష్టించుకుని ఇబ్బందులు పడుతున్నాం అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆత్మశక్తిని, ఈ ఆత్మ చైతన్య శక్తిని మనము పెంపొందించుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మరి సృష్టి మరి విశ్వం చేయట్లేదు కరెక్టే. మనకన్నా ముందు వాళ్ళు తెలుసో తెలియకో ఈ ఈ ఈ చైతన్య శక్తిని కుంటుపడేలా చేసేసారు. మరి ఇప్పుడు మరి దానితో మనం కనెక్ట్ అయిపోతున్నాము. మరి మనం ఏం చేయాలి? కనెక్ట్ అవ్వకుండా మనం దీనిని భుజస్కంధాల మీద వేసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్ళి చైతన్య శక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా తప్పదనమాట. ఇవి వాడవడా చేసిన దానికి నేనెందుకు బలవ్వాలంటే ఇంకా అదే మరి ఏం చేద్దాము? దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ అనమాట. ఎందుకు? ఆత్మ అనే మెటీరియల్ అంతా కూడా ఒకటే అవడం వల్ల. అది. సో కాబట్టి ఆత్మ అనేది మహామూల చైతన్యం నుండి వెలువడిన ఒక సకలం. అగ్నిగుండంను మూల చైతన్యంతో పోలిస్తే దాని నుండి వెలువడే ప్రతి నిప్పురవ్వ కూడా ఒక ఆత్మ. అర్థమైందండి? ఇప్పుడే నేను చెప్పాను కదా, అంత ఆత్మ అనేది ఒకటే మెటీరియల్. అంటే బ్రహ్మ పదార్థము ఇదంతా కూడా. సో అందుచేత మనము పదార్థం ఒకటే అవడం వల్ల ఎటువంటి ఎనర్జీకైనా మన మన ఈ పదార్థం అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో నువ్వు అందుచేత జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సో ఇప్పటి నుంచి అయినా సరే మనం చేయవలసింది ఏంటంటే మన ఆత్మశక్తిని, చైతన్య శక్తిని మార్చుకుంటూ హయ్యర్ వైబ్రేషన్స్తో మనం కనెక్ట్ అవ్వడం మనకి ఇంపార్టెంట్ అనమాట. మరణం గురించి కంప్లీట్గా ఒక సరి అయిన అవగాహన ఏర్పాటు చేసుకుని ఉండాలి. భయపడడానికి ఏమీ లేదు అక్కడ. అది.
సో కాబట్టి సూక్ష్మలోకంలోనే భౌతిక రూపం తీసుకోవడం అనేది కూడా మనకి జరుగుతుంది. అంటే ఈ భూమి మీద వదిలిపెట్టిన దేహం యొక్క రూపానికి సూక్ష్మలోకంలో మనం పొందే భౌతిక రూపానికి కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది. సో మనకేంటి సూక్ష్మం ఇప్పుడు మనం అట్లాగనమాట ఈ బాడీని వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లెన్సింగ్లు అవి ఇవి దాంతో అవ్వో మనం ఇక్కడ బ్రతుకుంటుండగా చేసుకోవాలి అవన్నీ కూడా. సో మన అనుభవాల సారం అంతా కూడా మనం ఇంకొక బాడీని పొందుతాం మరణించిన తర్వాత, సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరానికి ఈ అనుభవాల సారం అంతా కూడా లేయర్స్లా చుట్టుకుని మనం పైకి వెళ్ళిపోతాం అనమాట. దీనికి కూడా హెల్ప్ చేయాలి బ్రతుకున్న వాళ్ళు. ఎందుకంటే ఈ ఇది చేస్తారు కదా కొంతమంది 11 నెలలు, కొంతమంది సంవత్సరం అని చెప్పేసి అంత టైం పడుతుంది వాటన్నిటికీ కూడా. దాన్ని సరిగ్గా నిష్ఠపూర్వకంగా ఎంతో మన మీద ప్రేమతో ఉన్నవాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ కార్యక్రమాల ద్వారా మనం కూడా సద్గతి పొందడము, మనకి సద్గతి తీసుకురావడం వల్ల వాళ్ళకి మంచి జరగడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పితృదేవతలు అనేవారు, స్పిరిట్ గైడ్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా వీటన్నిటినీ సవ్యంగా జరిగినట్లుగా చేయడానికే వాళ్ళు ఉంటారనమాట. సో ఈ విషయాన్ని అంతా అది గైడింగ్ మాస్టర్స్ తెలియజేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. దేహాన్ని వదిలిపెట్టేశామని వెళ్తున్నామని ఇవన్నీ కూడా అదే వాళ్ళు తెలియజేయాలంటే దానికి గల చైతన్య శక్తిని మనం పొంది ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నారు. అది సో స్వప్నావస్థల్లో కూడా ఏం జరుగుతూ ఉంటుందండి, సూక్ష్మ శరీర యానంలో పొందే అనుభవాలను కనుక మనము గుర్తుంచుకోగలిగినప్పుడు వాటిని కాన్షియస్ మైండ్ పరిధిలో చక్కగా స్మృతిలోకి తెచ్చుకో అంటే ఇప్పుడు చెప్పాను కదా, కొంతమంది ఏంటి వాళ్ళకి గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది. దొరికినప్పుడు వాళ్ళు గుర్తుంచుకోగలిగితే అవి ఈ కాన్షియస్ మైండ్ పరిధిలోకి తెచ్చి వాటిని వాళ్ళ స్మృతిలో పెట్టుకుని ఉన్నప్పుడు ఈ మరణము అనే భయ ఆందోళనకు వాళ్ళు చెందరు. అలా కాకుండా అదే చెప్తాను కదా, వాళ్ళ చైతన్య శక్తిని బట్టి మర్చిపోయారు అనుకోండి, ఈవెన్ అంతర్బోధ జరుగుతున్నా కూడా వాళ్ళు దానిని అంతా అర్థం చేసుకుని ఒక ఒక ఎరుకులో పెట్టుకోవాలి కదా, డిఫరెంట్ స్టెప్స్. సో అవి ఎరుకలో పెట్టుకుంటే వాళ్ళకి ఇంక భయం అనేది ఉండదన్నమాట. ఓ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాను, నాకు 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 తెలుసు, నేను నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకు తెలుసు అని ఆనందంగా వెళ్ళిపోతారు వాళ్ళు. అయోమయంగా ఉండరు, అలాగని వీళ్ళలాగా భయభ్రాంతులతోనే ఉండరు. అది కాబట్టి స్వప్నాలు అనేవి కూడా మనకు చాలా అవసరం. చాలా థింగ్స్ ఏంటంటే మనకు స్వప్నాల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలోని పరమహంస యోగానంద గారి యొక్క టీచింగ్స్లో ఏం చెప్తున్నారంటే, ఈ నిద్రావస్థని కూడా యాక్చువల్గా ఈ దేవుళ్ళందరూ అదే చేస్తుంటారు. నిద్రావస్థని కూడా మన మెడిటేషన్గా మార్చుకోవచ్చట. చూడండి, ప్రత్యేకంగా మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మనము ఇంకా ఆ పని ఈ పని చేస్తూ కూడా మనము ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ, వర్తమానంలోనే ఉంటూ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం అనేది మనం నేర్చుకున్నాం ఈ ఆనాపానాసతి వచ్చిన తర్వాత కదా. సో ఇప్పుడు నిద్ర అంటే ఏంటి, నిద్ర అనేది అన్కాన్షియస్ స్థితి, స్పృహ లేని స్థితి. కానీ దానిని కూడా అంటే ఏంటి, మన మెడిటేషన్లో ఉన్నప్పుడు ఏంటి, బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ అనేవి మనకు యాక్టివేట్ అవుతాయి. అందువల్ల ప్రతి ఒక్కటి ఎరుకలో ఉంటూ ఎంతో విశ్రాంతిని కూడా పొందుతూ ఉంటాం ఆ మెడిటేషన్లో ఉంటూ. ఇప్పుడు నిద్ర అనేది తీటా వేవ్స్, గామా వేవ్స్. సో వాటిని కూడా మనం ఆల్ఫా వేవ్స్గా మనం మార్చుకోవచ్చు. అంటే ఏంటి, నిద్రపోతున్నప్పుడు కూడా ఇంకా సుఖప్రదమైన నిద్రను మనం పొందవచ్చు. అంటే ఏంటి, నిద్ర అంటే కాన్షియస్గా పొందవచ్చు, మెడిటేటివ్ స్టేట్లోనే మనము ఉండవచ్చు. ఆ విధమైన సాధనలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. మనకి నిస్పృహగా ఉండాల్సిన అవసరము లేదు, స్పృహ లేకుండా పడి ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనకి నిద్రపోయినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ప్రశాంతత, శాంతి దొరుకుతుందో దాన్ని మించి ఎక్కువగా మనకి దొరుకుతుంది. సో పైగా మనకు అక్కడ జరిగే అంతరబోధ నీకు ఇక్కడ నీకు గుర్తుంటుంది కూడా. అంతరబోధ గుర్తుంచుకోవడానికి ఇవన్నీ కూడా మంచి గొప్ప సాధనలు అండి. సో మనకేంటి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అహంకారం ఇలాంటి పదాలకు సంబంధించిన అర్థాలను మనము వివరంగా మైండ్ పవర్ అనే గ్రంథంలో మనకి తెలుస్తూ ఉంటుంది. సేతు విజ్ఞానము మైండ్ పవర్ అని మరొక పుస్తకం ఉంది. దాంట్లో ఇంకా చాలా క్షుణ్ణంగా ఓపెన్గా ఇవన్నీ రాశారనమాట. సో సూక్ష్మలోకాలలో మన జ్ఞాన విస్తరణకి అవధలే ఉండవండి.
సూక్ష్మలోకంలోకి. అంటే సూక్ష్మలోకంలోకి వెళ్ళాకంటే సూక్ష్మ శరీరంతో మరణించిన తర్వాత మనకు సూక్ష్మ శరీరం వస్తుంది. సూక్ష్మలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద జ్ఞానాన్ని పొందడమే చాలా కష్టము. ఎందుకు? లో క్వాలిటీ వైబ్రేషన్స్తో మనం కనెక్ట్ అయిపోతాం కాబట్టి ఇంకా అక్కడ అదే ఉండదు కదా. సో అక్కడ సూక్ష్మలోకాల్లో జ్ఞాన విస్తరణకు అసలు అవధులే ఉండవంట. పైగా స్వేచ్ఛ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎందుకు స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నామో మన మూఢనమ్మకాలతో మనకి ఇక్కడ స్వేచ్ఛను మనమే పరుచుకుంటున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నమ్మకాల గట్ర ఏముండదు, ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది ఉండదు కదా, ఈ హ్యూమన్ మైండ్ ఉండదు, హ్యూమన్ స్పృహ ఉండదు, ఈ హ్యూమన్ ఇది ఉండదు. సో అందువల్ల అక్కడ చాలా విస్తారంగా ఉంటుందంట స్వేచ్ఛ. సో భౌతిక ప్రపంచానికి సంబంధించిన నియమాలు అక్కడ నియమాలు ఏవి కూడా అక్కడ ఉండవు. కాబట్టి అక్కడ సరళమైన జీవితం అన్నమాట. ఎప్పుడు చూసినా చైతన్య పరిణామానికి వర్తించే నియమాలే ఉంటాయి అక్కడ. సో చైతన్య పరిణామము ప్లస్ జ్ఞాన విస్తరణకు సూక్ష్మలోకాలలో భౌతిక తలము కంటే కూడా ఎక్కువగా స్వేచ్ఛ, మళ్ళీ అవకాశాలు కూడా ఉంటాయి. అది ఎలాగో మనం మరణించిన సూక్ష్మలోకాలు వెళ్ళిపోతాం కదండి, ఇంకెందుకు ఇంత కష్టపడ్డాం అని అనుకోవద్దు. వెళ్ళగలగాలి కదా, అది అక్కడ పాయింట్. ఇలా చనిపోయిన వెంటనే సూక్ష్మలోకాలకు వెళ్ళగలగాలి అంటే చనిపోవడానికి ముందు నువ్వు చైతన్య శక్తిని ఆ లెవెల్కి పెంచుకోవాలి. అప్పుడు సూక్ష్మ శరీరం వచ్చినా కూడా సూక్ష్మలోకాల్లో ఈజీగా వెళుతుంది. లేకపోతే ఈ భూమి యొక్క కాన్షియస్నెస్లోనే ఈ భూత ప్రేత పిశాచాలలాగా రకరకాల ఎనర్జీలుగా తిరుగుతూ ఉంటుంది ఆత్మ. చూసారా అక్కడ? అది అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మన జీవితం పురోగమించాలంటే చైతన్య శక్తిని పెంపొందించుకోవాలి. జీవితం నిత్యము పురోగమిస్తూ ఉంటుంది. అప్పుడు జీవిత ప్రవాహం ఇది. మరణము జననము అనేది నథింగ్ అనమాట. అది ఏదో అలా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ నీ జీవిత ప్రవాహము మాత్రము కాల వ్యవధిలో మరణము జననము అనేది లేదండి. షార్ట్ టైము, లాంగ్ టైం అంతే కాలానికి. సో నువ్వు లాంగ్ టైం దానిలోకి వెళ్తున్నావు, అప్పుడప్పుడు షార్ట్ టైం దాంట్లోకి వస్తూ ఉంటావు, అదే జన్మ. అది మనకి ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి దేహము నుండి వెలుపలకి మరి లోపల చైతన్య యొక్క రాకపోకల యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన కాల వ్యవధుల నుండి ఉంటున్నప్పుడు మరణం లేదా అదే ఇప్పుడు నేను చెప్పినదే మళ్ళీ ఇవన్నీ చెబుతున్నారు ఇక్కడ. సో కాబట్టి దానినే ఈ దీర్ఘకాల వ్యవధినే మరణముగా పిలుస్తున్నారు. సో కాలానికి షార్ట్ టైం. మరి ఇప్పుడు ఏంటంటే ఈ జననము మరణము అనేది కాలం యొక్క బిజినెస్ అండి. ఆ కాలం యొక్క డిపార్ట్మెంట్ ఇది. దేవుని యొక్క డిపార్ట్మెంటో లేకపోతే మనుషుల యొక్క డిపార్ట్మెంటో కాదు ఇది. మన డిపార్ట్మెంట్ కాదది. ఈ జనన మరణాలు అనేవి కాలం యొక్క డిపార్ట్మెంట్. ఆ కాలంలో ఆ కాలానికి జననము మరణము అనే పేరు లేవు. షార్ట్ టైం అండ్ లాంగ్ టైం. నువ్వు షార్ట్ టైం జననం, లాంగ్ టైము మరణము. అంటే మరణం అని మనం పెట్టుకున్నాం పేరు దానికి. ఈ లాంగ్ టైంలో ఉంటాము, షార్ట్ టైంలోకి జన్మ తీసుకుని వస్తాము. ఇది కాలం యొక్క భాష. ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్, సో స్వప్నావస్థల్లో అంటే నిద్రిస్తుండేటప్పుడు అనేక సార్లు చైతన్య శక్తి యొక్క లయ దీర్ఘకాల వ్యవధుల్లో కూడా బదలాయింపు జరుగుతూ ఉంటుంది. అది కానీ అదే బదలాయింపు జాగృతావస్థలో సంభవిస్తే అది మరణం అవుతుంది. చూసారా? ఇప్పుడు మనకి నిద్రపోతుండే యాస్ట్రల్ ట్రావెల్స్ జరుగుతూ ఉంటాయి కదా, మనకు తెలుసు. అది నిద్రపోతున్న అనేక సార్లు ఆ చైతన్య శక్తి అప్పుడప్పుడు ఏంటంటే దీర్ఘకాల వ్యవధిలోకి వెళుతూ ఉంటుంది. అయ్యేమో అక్కడ ఏదో ఏం చేస్తుంది, ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటుంది, ఎవరితో ఏం మాట్లాడుకోవాలో మాట్లాడుకుంటూ ఉంటుంది. సో అప్పుడప్పుడు అది అక్కడ వెళ్ళి వస్తూ ఉంటుంది. సో అయితే అదేంటి, యాజ్ లాంగ్ యాజ్ అది నిద్రా వ్యవస్థలో అంటే యాజ్ లాంగ్ యాజ్ అది ఆ స్వప్నావస్థలో అంటే మనం నిద్రపోతున్నప్పుడు జరిగితే అది వెళ్ళి రావడం జరుగుతూ ఉన్నంత వరకు పర్వాలేదు. ఆ వెళ్ళి రావడం మళ్ళీ రావడం అనేది జరిగిపోతే పర్లేదు. ఈ లోపల జాగృతావస్థలోకి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంక రాదనుకోండి, అది మరణంగా మనము భావిస్తాం. అంటే దేహాన్ని విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే స్వప్నావస్థలో కూడా వెళ్ళి రావడం అనేది జరుగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. సో జాగృతావస్థలో ఉన్నప్పుడు కూడా జరగవచ్చు వెళ్ళి రావడం అనేది. కానీ వెళ్ళిన తర్వాత రాలేదు అంటే అది మరణం. అది కథ అంటే మన భాషలో. సో కాబట్టి యా సో కాబట్టి
మనము భయపడవలసినది ఏమీ లేదండి ఇందులో. ఇదంతా కూడా చాలా సహజమైన ప్రక్రియగా మనము అర్థం చేసుకోవాలి. సో, కాబట్టి భూమి మీద ఉన్నంత లోపల ఈ భూమి మీద ఉన్నప్పుడు మనమేంటంటే మన ఆలోచన తరంగాల్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. మనము వాటికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. అలాగే పరస్పరం కూడా టెలిపతి ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ఉంటారు. టెలిపతి ద్వారా అంటే మన అంతర్బోధ టెలిపతి ద్వారా జరుగుతూ ఉంటుంది. మనిషి టు మనిషి టెలిపతి ద్వారా సందేశాలు పంపించుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే మనకి మన స్పిరిట్ గైడ్స్ మనకి ఆ టెలిపతి ద్వారానే మనకు అంతర్బోధ చేస్తూ ఉంటారు. మన ఇంట్యూషన్‌కి అంతర్బోధ చేస్తూ ఉంటారు. ఈ టెలిపతి అనేది సహజ ప్రక్రియ. టెలికైనెసిస్ కాదు. టెలికైనెసిస్ రాంగ్ అది. అది మానవులు సృష్టించినది. ఇతర మానవుల్ని యొక్క ఎనర్జీస్‌ని బదిలీ చేయడం. అది తప్పు. సో, కాబట్టి ఎప్పుడూ కూడా మనము ఈ ఈ టెలిపతి ద్వారా కపటమైన ఆలోచనల్ని చెయ్యకూడదు. ఎందుకు? అది దైవ సంపద. అది ఆ టెక్నిక్ అనేది, ఆ టెలిపతి అనేది మన స్పిరిట్ గైడ్స్ లేదంటే యాస్ట్రల్ మాస్టర్స్ లేదు అంటే దేవుళ్ళు నీ నీ యొక్క చైతన్య శక్తి అంత గొప్పగా ఉంటే ఏకంగా పరంధామమే నీతో మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడదు? సో, వాళ్ళు మనతో కనెక్ట్ అయ్యి, మనతో సందేశాలు పంపడానికి ఉన్న న్యాచురల్ పద్ధతది. మనిషి టు మనిషి కూడా జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప ఆ నేచురల్ పద్ధతిని వాడుకొని తప్పుడు పనులు మాత్రం చెయ్యకూడదు. కపటత్వముతో నటించకూడదు. క్లియర్‌గా చెప్పి రాశారు ఇక్కడ. కపటమైన పనులు. ఎందుకంటే ఆ సహజ క్రియ అనేది ఆ ప్రకృతిలో ప్రతి మనిషిలో అలాగే దేవుళ్ళతో అది అది ఎలాగ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఎలాగో ఎగ్జిస్ట్ అయి ఉంది కదా! ఉన్నదాన్ని నేను నా స్వార్థానికి రకరకాలుగా వాడుకుంటాను అని మాత్రము దాన్ని ఆ విధంగా వాడకూడదు. దానికి తగిన శిక్ష పడిపోతుంది. అది. సో, కాబట్టి ఎప్పుడు కూడా విశాల దృక్పథం అలవర్చుకోవాలి. సూక్ష్మ లోకాల్లో మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకన్నా ముందు వెళ్ళిపోయి, దీర్ఘకాలంలోకి వెళ్ళిపోయి. ఎవరు? ఫ్రెండ్సు, బంధువులు ఇలా ఉంటారు గదా! వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడాను వాళ్ళందరి యందు కూడా మన విశాల దృక్పథాన్ని అలవాటు చేసుకొని ఉండాలి. ఎందుకంటే రేపొద్దున మనం మళ్ళీ వాళ్ళ దగ్గర చేరుతాం. అది కూడా ఏంటి? దీర్ఘకాలం. సో, ఇట్లాంటివన్నీ ఈ అవగాహన అనేది మనం కల్పించుకుంటూ ఉండాలన్నమాట. సో, భూమి మీద మన జీవిత కాలంలో తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల సరైన ఆదరాభిమానాలు ఇవ్వకపోయి ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రము ఎంచకుండా ఎంతో సాదరంగా మనల్ని ఆహ్వానిస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత. అంటే ఇక్కడ అన్నీ భూమి మీద అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గదా! కానీ మళ్ళీ ఆత్మలన్నీ అక్కడ చేరిన తర్వాత అవేం పట్టించుకోవు అనమాట. సో, మళ్ళీ తిరిగి మనకి గైడెన్స్ ఇవ్వడానికి అవి సంసిద్ధంగానే ఉంటాయి. అలాగే మనం కూడా అందరి యందు అభిమానంతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏది కూడా శాశ్వతము కాదు, మనకు అవసరము కాదు. ఏదో ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు ఇదనమాట. సో, తిరిగి మళ్ళీ మనము మరణానంతరము వాళ్ళే గనక మళ్ళీ మనకు దీర్ఘకాల వ్యవధిలోకి రావచ్చు. అదనమాట. సో, ఆ విధంగా మనము ఆలోచన చేస్తూ ఉండాలి. ఓకే. ఓకే మాస్టర్స్. మనము ఇక్కడ ఆపుదాము. కొంచెము మెడిటేషన్ చేసి ఇక్కడితోటి ఐ థింక్ మనకు కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాను గదా! ఐ థింక్ నేను ప్రాబబ్లీ ఒక 2 మినిట్స్ ఇంకొక 3 మినిట్స్ చెప్పేసుకుందాం. సో, కాబట్టి ఆ విధంగా మనము ఇప్పుడు జీవితకాలం అంతా మనం ఏదైనా మనిషిని ద్వేషించామనుకోండి ఆ ద్వేషించిన మన శత్రువు మన ప్రేమాభిమానాలను ఆకాంక్షిస్తూ ఉంటాడు యాక్చువల్‌గా. వాడి ఆత్మ. సో, మీ శత్రువుకి మీరు ద్వేషించిన విషయము స్మృతిలోకి వచ్చినప్పటికీ కూడా ఎంతో మానసిక వికాసముతో, మానసిక పరిణతితో మిమ్మల్ని ప్రేమిస్తాడు. మరి మీ నుండి ప్రేమాభిమానాలను ఆశిస్తూ సహాయ సహకారాలు అందించడం సంసిద్ధంగా ఉంటాడు ఆత్మైకంగా. సో, కాబట్టి వీటిని ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో మనకు కొన్ని శత్రువులు వీళ్ళందరూ ఉంటూ ఉంటారు కదా! శత్రువు అని మనం పరిగణిస్తున్నాం. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎగనెస్ట్‌గా ఉంటూ ఉంటారు. మనం ఏం చేసినా కూడా వాళ్ళు ఎగనెస్ట్‌గానే ఉంటూ ఉంటారు. నువ్వు ఎన్ని ఉపకారాలు చేసినా వాళ్ళు ఎగనెస్ట్‌గా ఉంటుంటారు. సో, కానీ వాడి ఆత్మ మాత్రము వాళ్ళు అది అది ఎందుకు జరుగుతుంది? అది వాళ్ళ యొక్క ఎమోషనల్, మెంటల్ బాడీస్
వల్ల. అది ఎందుకు అలా ఆ బాడీలో ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళు ఏర్పరచుకున్న, వాళ్ళు సంపాదించుకున్న బిలీఫ్ సిస్టమ్స్ వల్ల. ఆ బిలీఫ్ సిస్టమ్స్కి మన బిలీఫ్ సిస్టమ్స్ సెట్ కాకపోతే వాడు శత్రువు అయిపోతాడు. కానీ వాడు ఆత్మ మాత్రము మనల్ని ప్రేమించాలనే కోరుకుంటూ ఉంటుంది, ప్రేమానురాగాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటుంది, మన నుండి పొందాలని కోరుకుంటూ ఉంటుంది. ఇదంతా ప్రాబ్లం ఏంటంటే ఈ శా ఈ ఈ ఈ ఈ అప్పర్ ఈ శారీరక, ఈ మెంటల్ అంటే ఈ మానసిక, అలాగే ఎమోషనల్, ఆ బుద్ధి పరంగా అక్కడే ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా ఆత్మ ఆ స్పిరిచువల్ ఆత్మ స్థాయిలో కాదు. అదనమాట. సో కాబట్టి ఈ సూక్ష్మలోకాల్లో అందరి ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా ఏంటంటే పగా ప్రతీకారాలు అనేవి ఏమీ ఉండవు. ద్వేషాలు, నెగిటివ్ థింగ్స్ అనేవి ఉండవన్నమాట. సో ఆత్మ ఏంటంటే చైతన్యవంతం అవ్వాలి నేను, ఇవన్నీ నా శరీరం ఇలా చేస్తోంది, తప్పుడు పనులు చేస్తోంది నా శరీరము, ఎదుటివాడికి దుఃఖాన్ని కలిగిస్తుందని ఈ ఆత్మకి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇదేమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే వాడికి ఆత్మతో కనెక్ట్ అవ్వడు కదా. ఆత్మతో కనెక్ట్ అయితే అంతర్బోధ అనేది వాడు అర్థం చేసుకుంటాడు, వింటాడు, ఏదో తన ఆ పని చేయడం మానేస్తాడు. కానీ వాడు ఆత్మతో కనెక్ట్ అవ్వడు. ఆ శత్రువుగాడు వాడి ఆత్మతో వాడు కనెక్ట్ అవ్వడు, వాడికి నచ్చిన పని వాడు చేసుకుంటూ పోతాడు. కానీ పాపం వాడు ఆత్మ బాధపడుతూ ఉంటుంది. ఆ ఆత్మకి ప్రేమ అనేది కావాలి అందరి నుంచి. సో ఇవన్నీ కూడా మన ఆత్మను మనం చదువుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందండి? ఆత్మ యొక్క అంతర ప్రబోధాన్ని వినడానికి, నమ్మడానికి నువ్వు రెడీ అయినప్పుడే నీలో మార్పు అనేది, బుద్ధిలో మార్పు అనేది వస్తుంది, లేకపోతే రాదు. సో ఇవన్నీ కూడా చైతన్య శక్తిని, మన చైతన్య శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడేవన్నమాట. సో మనల్ని మనం అర్థం చేసుకుంటూ, మన ఆత్మ చెప్పే విషయాలను మనము తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, అది చెప్పినట్టు మనం గనక వింటే అప్పుడు ఆటోమేటిక్గా నీ చైతన్య శక్తి మారుతుంది చనిపోయేటప్పటికల్లా. లేదంటే అదే పగ, ప్రతీకారము, ఆ పనికి మాలిన విషయాలన్నీ అదే కొనసాగుతూ ఉంటుంది మరణానంతరం కూడా. అటువంటి లోకాలకి పోతారు. అది అది విషయం. ఇక ఇక మనకేంటంటే భూతలం మీదే కాకుండా ఇతర లోకాల్లో కూడా మనకి జీవితం ఉందని, నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని మనకి ఇప్పుడు తెలిసిపోయింది. సో కాబట్టి అప్పుడు కూడా ఆ జీవితానికి కూడా ఒక పరమార్థం కావాలి కదా. సో ఆ పరమార్థంలో కోసము మనము ఎప్పుడు కూడా నిత్యం జాగరూకతతో ఉంటూ చైతన్య శక్తిని పురోభివృద్ధి పరుచుకుంటూ మనము ఉంటూ ఉండాలి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. సో ఇప్పుడు భూమి మీద మరణం గనక సంభవిస్తే చైతన్య శక్తి దేహం నుండి సంపూర్ణంగా తొలగిపోతుంది. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ చైతన్య శక్తి సూక్ష్మలోక అదే మళ్ళీ తిరిగి వాళ్ళు సమరీగా ఇచ్చారు. సో మళ్ళీ మనం అదేంటి అది అలాగే ఇప్పుడు చూడండి. ఇంకోటి ఏంటంటే అయితే మరండి మరి ఓకే ఇవన్నీ చేయాలని చెప్తున్నారు, కానీ చేయలేకపోతే ఏంటి పరిస్థితి? చేయలేకపోతే ఏం జరుగుతుందంటే అనుభవాలు చాలా కొత్తగా ఉంటాయండి. కొత్త సూక్ష్మ లోకల్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు ఉండలేవు అవి. ఏదో అయోమయంగా ఏంటి అక్కాబెక్క అయిపోతూ ఉంటాయి ఆత్మలు, గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? భూమి మీద కాలంలో స్వప్నావస్థలో సూక్ష్మ శరీరయానం మనకి ఎరుకు రాకపోవడం వల్ల. అంతే కదా. ఇప్పుడు మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఏమిటో. మెడిటేషన్ లేకపోతే ఏమిటి, అది వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉన్నా కూడా ఏమిటో ఏదో జరిగిపోతుంది, ఏదో కల వచ్చింది, పీడకల వచ్చింది, అలాంటివి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎరుకలోకే రాదది. సో అందుచేత ఏం జరుగుతుందండి, వాళ్ళు పాపం ఒడిదుడుకులు, సర్దుబాట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అక్కడ ఆ సూక్ష్మలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మరణానంతరం వచ్చే జీవితంలో కూడా వాళ్ళు అదే విధంగా ఏదో ఒక సిచ్యువేషన్స్లో వాళ్ళు ఒడిదుడుకులు పడ్డము, ఏదో అక్కడ అలా అడ్జస్ట్ అవుతూ సర్దుబాట్లు చేసుకుంటూ అక్కడున్న పరిస్థితులకు అలాగలాగలాగ అలవాటు పడుతూ ముందుకి ముందుకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని హాయిగా దర్జాగా నడుచుకుని జరిగిపోవడం అనేది జరగదు. అవి కొన్ని ఆత్మలే చేస్తూ ఉంటాయన్నమాట, చైతన్య శక్తిని పెంచుకున్న ఆత్మలు. కాబట్టి అందరూ కూడా చైతన్య శక్తిని పెంచుకోవడానికి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కాబట్టి మతాలు బోధించే పరిమిత జ్ఞానంలో ఉండద్దు. ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని బోధించే పుస్తకాలను ఇంకా 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 చదువుతూ ఉండాలి. అప్పుడు మనకి అర్థమవుతుంది. సో అయిపోయిన కథల దగ్గరే ఉండిపోవద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంక అక్కడే ఉండిపోతే ఎలా?
మన ఆత్మకి పురోభివృద్ధి ఎలా? ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటే మనకు దానికి సంబంధించిన అటువంటి అభివృద్ధికి సంబంధించిన పుస్తకాలు ఆటోమేటిక్గా మన దారిలోకి వస్తాయి. ఇప్పుడు చాలామంది పిలిచి మరీ పుస్తకం చదవండి అంటుంటారు. అదేంటి వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? వాళ్ళ అందుకని వాళ్ళు ఎందుకు అదేంటి నా అది అటువంటి సిచ్యువేషన్ నా ఆత్మ కల్పించుకుంటుంది. మీ ఆత్మైనా అంతే. ఇప్పుడు నేను ఈరోజు ఇది చెప్తున్నాను, మీరందరూ వచ్చారు, మీకు కుదిరింది. ఎందుకు వచ్చారు? మీ ఆత్మ ఈ సిచ్యువేషన్ కల్పించింది నేను చెప్తున్నది మీరు వి. ఎందుకు? ఇది అందరికీ ఉపయోగపడే సబ్జెక్టు, అందరికీ కావలసిన విషయము కాబట్టి. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఏర్పాటు చేసుకుంటుంది అనమాట ఆత్మ. పోనీ నేచరే అటువంటి సిచ్యువేషన్స్ కల్పిస్తుంది. ఏ టైంకి ఏ ఆత్మకి ఏది అవసరమో అది ఆ సిచ్యువేషన్ కల్పిస్తూ ఉండడమే కాలం యొక్క పని, అలాగే డైమెన్షన్ యొక్క పని, అలాగే ఈ భూమి లేకపోతే ఈ ప్రకృతి యొక్క పని. అది చిరిగిన వస్త్రాన్ని ఎలాగైతే మనం వదిలిపెట్టేస్తూ ఉంటామో కంగారు పడకుండా ఉన్నట్లే ఈ శవంగా మిగిలిన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా కంగారు ఉండకూడదు. అది. సో భౌతిక సుఖాల పట్ల వ్యామోహాలు ఇంకా వెంటాడుతూ ఉంటాయి అప్పటికీ కూడా. సో మరణించిన వెంటనే భయాందోళనలకు గురవ్వడము, గందరగోళానికి లోనవ్వడము తటస్థించినప్పటికీ గైడెన్స్ ఇవ్వడానికి మాస్టర్స్ సిద్ధంగా ఉంటారు. అట్లీస్ట్ మాస్టర్స్ మా కోసం సిద్ధంగా ఉన్నారు, మన కోసం సిద్ధంగా ఉంటారన్న విషయాన్నైనా కనీసం గ్రహించగలిగే స్థితిలో ఉండాలి ఆత్మశక్తి. సో మనకు ఎవరూ లేరు, ఒంటరిగా చీకట్లో ఉంటామనేటువంటి భయమే ఉండకూడదు. మన కోసము వెలుగులో ఉన్న మాస్టర్స్ సిద్ధంగా ఉంటారు. వాళ్ళని అందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. మన కోసం మనల్ని తీసుకెళ్ళడానికి మాస్టర్స్ రావాలండి, యమకింకరులు కాదు. సో మరణానంతర జీవితంలో ఎదురయ్యే స్థితులు, పరిస్థితులు మనిషికి చాలా వేరువేరుగా ఉంటాయండి. అందుకంటే అది వారు పొందిన ఆత్మ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది, వారు సంపాదించుకున్న భావ సంపదను బట్టి ఉంటుంది, వారు ఎటువంటి సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళాలి అన్నది కూడా వారి మీదే ఆధారపడి ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటారని కాదు. సో నా ఆకాంక్ష ఏంటంటే అందరూ కూడాను హైయెస్ట్ వైబ్రేషన్స్ తోటి హైయెస్ట్ చైతన్య శక్తితో కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ. అలాగే గత జన్మల నుండి కూడా మనం కంటిన్యూ అవుతున్న సంస్కారాలు కూడా అవి మనం వదిలించుకోకపోతే అవి కూడా ఉంటాయండి. భావ సంపదలు ఇవన్నీ కూడా వెనకపడుతూ ఉంటాయి మళ్ళీను. సో వాటన్నిటిని మనం బ్రతుకుంటుండగానే వదిలించుకొని ఫ్రీగా హాయిగా మనం రెడీగా ఉండాలి. ఆత్మ చైతన్య పరిణామం ఎప్పుడు పురోగమిస్తూ ఉంటుందే తప్ప వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు అనేటువంటి సత్యాన్ని గట్టిగా ఒక జెండా వేసి పాతాలి మన ఆత్మలో, మనలో. అది. సో కాబట్టి మన భౌతిక తలంలో మన జీవితాన్ని ఎంత సార్థకతను, ఎంతటి పరమార్థాన్ని మనం పొందామన్న దాని మీదే ఈ మరణానంతర జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అది ఫ్యూచర్, భవిష్యత్తు అంటే. మనం ఎప్పుడు కూడా భవిష్యత్తు అనగానే ఇంకో ఇల్లు కట్టాలా, ఇంకొక ఇల్లు కట్టాలా, అవి కాదండి భవిష్యత్తులు. ఎప్పుడూ కూడా ఈ గతము, వర్తమానము, భవిష్యత్తు అంటే ఏమిటంటే మనం ఆలోచించే విధానం అది చేయాలి మనం భవిష్యత్తు, ఇది కాదు. సో మనిషి మరణించేటప్పుడు ఒక పద్ధతి ప్రకారము క్రమమైన మార్గంలో భూతలాన్ని విడిచిపెడుతున్నట్లు మనకు ఒక్కోసారి భ్రాంతిలో వస్తూ ఉంటుంది జనాలకు. అది. సో అవన్నీ కూడా ఏంటంటే భ్రాంతి కాదండి, గైడ్స్ ఇస్తున్న ఏంటది, గైడ్స్ ఇస్తున్న గైడెన్స్. అది నాకు ఇలా వచ్చింది, అలా వచ్చింది, కొంతమంది కళల్లో వస్తూ ఉంటుంది, అది నాకు ఏదో జరిగిపోతుంది అని కాదు. అదేంటంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారనమాట. అది కాబట్టి ఇదంతా ఒక నది అండి. మన చిత్తభ్రాంతులు అనేవి ఏంటంటే మన సొరంగ మార్గంలో ఇలా వెళ్తున్నట్లుగా మన చిత్తభ్రాంతులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ యథార్థం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ నది, ఆ ప్రవహించే జీవనది మాత్రం ఆగేది కాదు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో క్రైస్తవ మతంతో చాలా చాలా అన్ని మతాలు పాపం, పుణ్యం, స్వర్గం ఇవన్నీ అన్నాయి వాళ్ళు అంటారు, ఇవన్నీ చెబుతారు, వాళ్ళు కూడా ఆ మాట చెప్తూ ఉంటారు. అలా హిందూ మతంలో కూడా అలాగే ఉంటుంది. సో అది మన ఎక్కువ ఈ మతాల గురించి అవసరం లేదు. అది మాస్టర్స్ మనము 1వ తరగతి పాఠ్య పుస్తకాన్ని జీవితకాలం అంతా చదివితే ఏ విధంగా ఉంటుందో అదే మాదిరి భూమి మీద జీవితకాలం అంతా కూడా మళ్ళీ మనం జన్మించిన తర్వాత
మళ్ళీ షార్ట్ టైం వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా మనం అండర్గో అవుతాం. అంటే ఎందుకండి మరి పాత జన్మలో ఆల్రెడీ ఇదంతా చేసాము కదా, ఆ విజ్డమ్ అంతా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇదంతా చేయడం ఏంటి అంటే ఆ విజ్డమ్లో ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే, ఇంకా ఏదైనా ఎక్కడైనా చిన్నది తీసుకోకుండా మనం ఏమైనా మిగుల్చుకుంటే అది నెక్స్ట్ జన్మలో మళ్ళీ కింద నుంచి వెళ్ళేటప్పుడు అది మనము అక్కడ కాంపన్సేట్ అయిపోతుంది. ఎక్కడైనా చిన్నది ఇంకా నేర్చుకోవాల్సింది ఉందనుకోండి కింద స్థాయిలో, అది నేర్చేసుకుంటాం నెక్స్ట్ జన్మలో. సో ఎప్పుడూ కూడా ఆ విధంగా పురోగమనమై ఉంటుంది, తిరోగమనం అనేది ఉండదు. అందుచేత మళ్ళీ మనము కింద నుంచి వస్తూ ఉంటే ఎన్ని జన్మలు ఎత్తినా. రాముడు లాంటి వాడు కూడా మూలాధార చక్రంలో ప్రాబ్లమే ఆయనకు. మూలాధార చక్ర స్థాయిలోనే ప్రాబ్లం. ఎందుకు రాజ్యం అతను హయ్యర్ ప్రమోషన్కి వెళ్దాం అనుకుంటే టప్పమని కొట్టిపడేసింది కైకేయి. అంటే అక్కడ ఆవిడ ఎందుకు చేసింది అవన్నీ పక్కన పెట్టేయండి. అంటే ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోయాడు ఆయన. అంటే అక్కడ ఎక్కడ కింద చక్ర స్థాయిలో ఉన్న ప్రాబ్లం అది. సో యా అవన్నిటినీ కూడా అధిగమించుకొని వాళ్ళు ఒకటే జన్మలో హయ్యర్ స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? లోక కళ్యాణానికి సంబంధించిన పనులే చేశారు. మనం ఏం చేస్తున్నాము? లోక కళ్యాణానికి సంబంధించిన పనులే చేయము. అది తప్ప మిగతా పనులు చేస్తాము. అది కూడా ఏంటి? అవన్నీ యూజ్లెస్. మనకి కానీ మన ఆత్మకి కానీ పనికొచ్చే పనులు ఏమీ కావాలి. సో అదనమాట సంగతి. సో కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మనతో మనం ఉండాలి, మన చక్రాలతో మనం ఉండాలి, మన ఎమోషనల్ బాడీతో మనం ఉండాలి, మన మెంటల్ బాడీతో మనం ఉండాలి, మన స్పిరిచువల్ బాడీతో మనం ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ టైంకి ఏమేమి జరుగుతుందో అన్నది మనకే తెలుస్తుంది. అంతే తప్ప బయట నుంచి ఎవ్వరూ మనకి చెప్పలేరు. ఆ శక్తి ఏ మానవుడికి లేదు. ఓన్లీ నీ ఆత్మ గురించి చెప్పగలిగే శక్తి ఏ మానవుడికి లేదు, నీకు మాత్రమే ఉంది. ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. మనం ఇక్కడ ఆపుదాము. ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసి థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషము మీ అందరినీ ఈవేళ మనకి చాలా మంచి విషయాలండి ఇవన్నీ కూడాను. మరి చాలా సంబంధించినవి. మన సంబంధించిన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అది. ఓకే మాస్టర్స్. వాణిశ్రీ గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఆ, మీరు ఏదైనా వాణిశ్రీ. ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. దీనికి సంబంధించిన. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అంతా నాలెడ్జ్ తీసుకోవాలని, మీ ద్వారా అండి తప్పకుండా తప్పకుండా నేను యాడ్ చేస్తాను మిమ్మల్ని గ్రూపులని. థ్యాంక్ యూ. అండ్ మనం ఒక చెప్పండి మేడం. మేడం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధా. థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ. సరిగా రావటం లేదు మీ వాయిస్ రాధా గారు. ఇప్పుడు వినిపిస్తుందా మ్యామ్? ఇప్పుడు వినిపిస్తుంది రాధా గారు. అంటే ఏమంటారు, ఆధ్యాత్మిక బద్ధకం ఎట్లాంటివి చెప్తారు కదా ఇందులోనే, మెడిటేషన్ లోనే. అవునండి. దానికి సంబంధించి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయా మనకి? ఏమైనా ఏమంటారు, ఆధ్యాత్మిక బద్ధకం అనేది ఏంటంటే స్పిరిచువల్ మాస్టర్స్ కూడా ఆధ్యాత్మిక బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కాన్ఫిడెన్స్ పెరుగుతున్న కలితే చేద్దాంలే, పర్వాలేదులే, ఇంకో చేద్దాం. అట్లాంటి ఆధ్యాత్మిక బద్ధకం అనేది చాలా సహజం. ఎందుకంటే ఒకటి ఏంటంటే డిస్ట్రాక్షన్స్. మానవ జీవితంలో మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఏదో అక్కడికి వెళ్ళడము, ఇక్కడికి వెళ్ళడము, డీవియేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆధ్యాత్మిక బద్ధకం అనే దానికి మెయిన్గా డిస్ట్రాక్షన్స్. ఇది కూడా దానివల్ల ఇర్రెగ్యులారిటీస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ఇంకా స్పిరిచువల్గా చెప్పాలంటే ఈ ఆధ్యాత్మిక బద్ధకం అనేది ఎందుకు వస్తుంటుంది అంటే మనము హయ్యర్ స్థాయిలో గనక స్టెబిలైజ్ కాకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ కింద స్థాయి ఎనర్జీస్ అనేవి లాగేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఈ బద్ధకం అనేది కూడా ఈ లో క్వాలిటీ ఎనర్జీ.
ఆ లో క్వాలిటీ ఎనర్జీస్కి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయిపోతామో ఈ బద్ధకము దానిని పెంపొందించడానికి తమోగుణం అంటారు దాన్ని. ఆ తమోగుణానికి లోనైపోవడము, ఈ బద్ధకము, లేకపోతే లెథార్జిక్గా ఫీల్ అబ్బా నేను చేయలేని ఇప్పుడు అనుకోవడము, లేకపోతే ఒళ్ళంతా బరువైపోవడము, లేకపోతే డిస్ట్రాక్షన్స్ మానసికంగా. అంటే ఏంటి, వాళ్ళు వస్తారు అదే రోజుని మనం ఏదైనా చేద్దాం అనుకున్న రోజుని మనకి మరో పని పడిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా బద్ధకం, పోస్ట్పోన్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ గల కారణాలు ఏంటంటే నువ్వు హయ్యర్ స్థాయిలో నువ్వు స్టెబిలైజ్ కాలేదు. అది యాక్చువల్ స్పిరిచువల్ రీజన్. అది ఈ ఈ ఈ ప్రాబ్లము స్పిరిచువల్ మాస్టర్స్ కూడా ఉంటుంది. వాళ్ళు యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు స్టెబిలైజ్ అవ్వడానికి వాళ్ళు కూడా పాటు పడుతూ ఉంటారు. అందరం పాటు పడాల్సిందే, అందరము కూడా పాటు పడుతూ ఉండాల్సిందే. ఆ పైనుంచి కింద పడిపోకుండా ఉండాలి అంటే అక్కడ స్టెబిలైజ్ అయిపోవాలి. అక్కడ స్టెబిలైజ్ అయిపోయినప్పుడు ఏవైనా కింద పడినా కూడా మహా అయితే ఇలా కొంచెం ఇలా కింద పడితే ఒక ఇలాగే కింద పడిపోయే విధంగా ఉండకూడదు అన్నమాట. సో కాబట్టి అక్కడ స్టెబిలైజ్ కాకపోతే ఓకే. మనకి బద్ధకం వస్తుందే తప్ప లేకపోతే రాదు. ఈ రజో తమో సత్వ గుణాలు అనేవి ఉన్నాయి మనకి. ఆ గుణం, ఈ త్రిగుణాలు అనేవి వల్లే మనము యాక్చువల్గా ఈ లో ఎనర్జీస్కి హై ఎనర్జీస్కి మనము మధ్యలో ఊగిసలాడుతూ ఉంటాము. ఎప్పుడైతే తమో గుణంతో మనం కనెక్ట్ అయిపోయామో ఈ బద్ధకము, మందకొడితనము, ఇంకా అబ్బా ఇది అది అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రజోగుణము అనవసరమైన అహంకారము, అంటే అహం అనేది ఉండాలి కొంతవరకు, కర్మలు చేయడానికి కావాలి. అదే కదా సేతు గారు చెప్తున్నారు. కానీ దానికి మించి అహంకారము, రజోగుణం దురహంకారంగా మారిపోవడము, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అవసరమా లేదా అనేటువంటి జ్ఞానం, బుద్ధి, ఆ బుద్ధిలోపం వచ్చేస్తుంది అనమాట. అహంకారం ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో బుద్ధిలోపం అనేది వచ్చేస్తుంది. ఇది రజోగుణంతో జరుగుతుంది. అలాగే సాత్విక గుణం, సాత్విక గుణం కూడా విపరీతమైన సాత్వికం అయిపోయినా కూడా మంచిది కాదు. ఎంతో కొంత రజం కూడా కావాలి. ఇదేంటి, ఇంకా ఎప్పుడైతే సాత్వికం అయిపోయారో ఏమి జరిగినా ఇంకా రియాక్షన్ ఉండదు. కళ్ళ ముందు ఏమి జరిగినా లేకపోతే మాట్లాడకుండా ఆ ఫోన్లో మనకెందుకు లేదు, పోనీ వాళ్ళు పోతారు మనకెందుకు అని అలా వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. అది కూడా దోషమే, సాత్విక గుణ దోషము. సో మానవుడు ఎప్పుడూ కూడా ఈ త్రిగుణాత్మమైన జన్మ మనది, మానవ జన్మ త్రిగుణాత్మమైన జన్మ. ఈ త్రిగుణాలన్నిటినీ జయించిన వాడు శివుడు ఒకడే. సో అవన్నీ జయించగలిగితే నువ్వు ఆ శివుని దగ్గరికి నువ్వు దగ్గర అయిపోతావు అన్నమాట. సో ఈ మానవుడు అనేవాడు ఈ త్రిగుణాలన్నిటినీ వాడు కావాలి, ఎందుకు కర్మలు చేయాలి కాబట్టి. కానీ దాన్ని ఎంత పాళల్లో ఉంచుకోవాలో అంత పాళల్లో ఉంచుకోవాలి. అలా కానప్పుడు ఈ స్పిరిచువల్ బద్ధకాలు అనేవి వస్తాయి తప్ప స్టెబిలైజ్ అయితే పర్వాలేదు ఆ స్థాయిలో. అది దానికోసం కష్టపడాలి మనం, అంతే తప్ప ఊరకనే బద్ధకం ఎవరికి రాదండి. ఇదే దీనివల్లే, అంతకన్నా ఇంకేం. అది మనం ఇప్పుడు అర్థం చేసేసుకుంటే మనం నెక్స్ట్ టైం నుంచి బద్ధకం వస్తుందా, ఓకే అయితే నేను తమో గుణాన్ని నేనైతే అలాగే అనుకుంటాను. అసలు ఏ పని చేయబుద్ది ఇట్లా ఓకే తమో గుణం ఆకర్షిస్తుంది నన్ను, సరే నేను బలవంతంగా కాళ్ళు ఈడ్చుకుంటేనే లేచిపోతాను అనమాట. లేచి ఆ గుణాన్ని ఆ గుణం నుండి నేను తప్పించుకోవడానికి నేను ట్రై చేస్తాను. కారు వేసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అక్కడికి అలా పోతుంది. సమ్ టైమ్స్ మనం బయటికి వెళ్ళిపోయినా ఊరికనే ఏం కొనక్కర్లా, ఊరికనే విండో షాపింగ్కి వెళ్ళిపోండి, ఊరికనే కొనక్కర్లా ఆ షాపింగ్, ఊరికనే ఆటోమేటిక్గా మనం ఆ చైతన్య శక్తిలో మనకి మార్పు వచ్చేస్తుంది. ఆ లో చైతన్య శక్తి నుంచి ఆటోమేటిక్గా హై చైతన్య శక్తిలోకి మనం వచ్చేస్తాం, ఇంటికి వచ్చేయడమే. సో అలాగా మనమే ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఉంది అంటే ఆటోమేటిక్గా మనం తప్పించుకుని తిరుగుతాం. లేదంటే దానికి ఈ నాలెడ్జ్ లేకపోతే ఏం అవుతుంది, దానికి అలా గురైపోయి అలాగా ఎనర్జీ ఎంతసేపు మనల్ని పట్టుకొని ఉంటే అంతసేపు అలాగా అన్ని గంటలు అలా పడుంటాం ఒక ఆ చైతన్యం లేకుండా. అది బద్ధకానికి గల కారణం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అయితే ఎక్కువగా ఇక ఏమంటారు, ఈ మధ్యలో బటర్ఫ్లైస్, ఇట్లా తూనీగలు, తేనెటీగలు చాలా వరకు ఏమంటే చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇక నేను అదే అనుకున్నా, ఆధ్యాత్మికతలో నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ముందుకు ఒక స్టెప్ వేయాలేమో అని అనుకున్నాను. తప్పకుండా అండి. అది ఏంటంటే బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా మీకు బటర్ఫ్లైస్ మార్పుకు సంబంధించింది. ఎందుకంటే ఆ బటర్ఫ్లై ఎలాగైతే గొంగళి పురుగు నుంచి ప్యూపా దశ, ప్యూపా నుంచేమో ఇది వస్తుందో, సీతాకోక చిలుక అవుతుందో, ఈ దశలన్నీ కూడా కావాలన్నమాట.
సో ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళమని ఈ బటర్ఫ్లైస్ చెప్తున్నాయి. ఇక్కడ అమెరికన్స్ కూడా చాలా బాగా నమ్ముతారండి. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్ళండి, ఈ బ్రైటన్ ఇట్లాంటి పెద్ద పెద్ద హైయెస్ట్ బ్రాండ్స్ ఉన్నవి, ఈ మ- ఈ మ- ఈ తూనీగలు తూనీగలు లేకపోతే ఈ యానిమల్స్, స్మాల్ స్మాల్ యానిమల్స్, అంటే వాటి వెనకాతల స్పిరిచువల్ రీజన్స్ ఉంటాయి, వాళ్ళు ఫాలో అవుతారు యాక్చువల్గా. ఈ బటర్ఫ్లైస్ వాటికి నెక్లెసెస్ వేసుకోవడము, లేకపోతే వాళ్ళ బ్రేస్లెట్స్లో ఇవన్నీ ఉంటాయి. సో ఓకే నమ్ముతారు ఇవన్నీ కూడా. సో ఈ ఇవి ఎప్పుడైతే అలాగే తేనెటీగలు ఇవన్నీ వచ్చినాయి ఏంటంటే కష్టపడాలి మనం. ఇవి తేనెటీగ చూడండి, అన్నిటినీ సేకరిస్తూ ఉంటుంది, మకరందాన్ని అన్ని పువ్వుల నుంచి సేకరించి తన దగ్గర పెట్టుకుంటుంది, తేనె పట్టు పెడుతుంది అనమాట. అదే విధంగా జ్ఞానాన్ని సేకరించాలని అర్థము. అంటే మీరు ఏంటి, తేనెటీగ వస్తుందా, బటర్ఫ్లై వస్తున్నాయా, ఏ వస్తున్నాయి మీకు? బటర్ఫ్లైస్ అంత ముందుకు తేనెటీగ కనిపించింది లాస్ట్ తేనెటీగలు 2 అంటే వీక్స్ బ్యాక్. ఆ, మీరు ఆత్మకు సంబంధించిన జ్ఞానము, అంటే బయట పుస్తకాలు కూడా కావాలి, మనం అన్నీ ఇంపార్టెంటే. సో ఇవన్నీ కూడా అంటే మీకు ఆత్మ మీకు ఇండికేట్ చేస్తుంది అనమాట, ఆ సిచ్యువేషన్ కల్పిస్తుంది. ఇట్ నీడ్స్ మోర్ ఫీడింగ్. మీకు ఆ జ్ఞానాన్ని, తనకు జ్ఞానాన్ని సంపాదించి పెట్టు ఈ శరీరముతో అని చెప్పేసి చెప్తోంది అనమాట. బటర్ఫ్లైస్ ఏంటంటే మార్పుని చెందు ఉంటుంది. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళాలి అనేసి ఇండికేట్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఏం జరుగుతూ ఉంటుందంటే మనం ఆల్రెడీ ఉన్నత స్థితిలో ఉన్నవి చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ మనకు బటర్ఫ్లైస్ అనేవి అనుకోకుండా అనేవి ఏదో ఒక విధంగా బటర్ఫ్లై గురించి మనకి పడుతూ ఉంటుంది మన దృష్టిలో. దానికి అర్థం ఏంటంటే మరొక డైమెన్షన్లో ఉన్న స్పిరిట్ గైడ్స్ కావచ్చు, మరో డైమెన్షన్లో ఉన్న ఏంజల్స్ కావచ్చు, ఆత్మలు కావచ్చు, దే ఆర్ ఆల్రెడీ గివింగ్ యూ సమ్ కైండ్ ఆఫ్ అంతర్బోధ, అంటే సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు అనమాట. అది అది కూడా జరుగుతూ ఉంది. అంటే మన స్థితిని ఏమిటో మనకు తెలుసుకుంటే అవి ఎందుకు వస్తున్నాయో మనకు అర్థమవుతుంది. అది ఓకే మ్యామ్, Yeah. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మంచి మంచి విషయాలు అవన్నీ కూడా. Yeah. మార్నింగ్ మీవి క్లాసెస్ కూడా చూసాను మేడం. సమస్యలు అది ఆరోగ్య మీరు పెట్టారు కదా అవునండి, పార్ట్ 1 టాపిక్స్, 2 టాపిక్స్. తప్పకుండా అవన్నీ అనుభవాలు ప్లస్ అన్ని కలిపి నేను చేసిన. అవునండి, అది తప్పకుండా గోత్రవాళ్ళు విన్నాను మేడం, చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా మనం మామూలుగా తెలుసుకుంది కాకుండా ఒక్కొక్క గురువు ద్వారా విన్నప్పుడు అది ఇంకా కొత్తగా అనిపిస్తుంది కదా, మనం నేర్చుకున్నది కాకుండా కూడా అవునవును. అనుభవాల ద్వారా ఇంకా కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది కదా. చాలా బాగా అనిపించింది ఈ రోజు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాన్ని షేర్ చేయండి అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. నా ఛానల్ ఇంకా మిగతా కూడా మీరు వింటారు, నేను ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నా కూడా. ఓకేనా? ఓకే మాస్టర్స్, మనము ఒక 5 minutes, ఓకే, మనం తగ్గిస్తూ వద్దాం. రైట్, అందరూ కూడా థాట్లెస్ స్టేట్కి వెళ్ళండి మాస్టర్స్. కళ్ళు మూసుకుంటే ఏ దృశ్యాలు కానీ మనుషుల మొహాలు కానీ ఏమి కనబడకూడదు, జస్ట్ బ్లాంక్. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. లోనికి కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. శ్వాస ద్వారా మాత్రమే లోనికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. చేతులు 2 క్లాస్ప్ చేసుకొని, కాళ్ళు క్రిస్ క్రాస్ చేసుకుని కూర్చోండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని మనము యాక్సెస్ చేయుచున్నాం. పూర్తిగా ఈ డివైన్ ఎనర్జీస్లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తి, అనేక డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తిని మనము యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. కంప్లీట్గా ఆరాను కొన్ని కిలోమీటర్ల దూరం వరకు మన ఆరాను విస్తరించుకుని ఉన్నాము. ఊహించండి మాస్టర్స్, కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఈ ఎనర్జీస్ మన ఆరాలో ప్రతిబింబిస్తున్నాయి. క్రమేపీ 7 శరీరాల్లోకి ఈ ఎనర్జీస్ ప్రవహిస్తూ విరివిగా విస్తారంగా మన పైన ఒక జలపాత ధారలా చాలా బ్రైటెస్ట్ ఎనర్జీస్, గోల్డెన్ రేస్, హీలింగ్ ఎనర్జీస్, లైఫ్ ఎనర్జీస్, అలాగే
బ్రైటెస్ట్ లైట్ ఎనర్జీస్ మనలో ప్రవహించుచున్నాయి. ఆరా నుంచి 7 శరీరాల్లోకి ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, టాక్సిక్ ఎనర్జీస్, మనవి కాని ఎనర్జీస్ ఏమున్నా వాటిని బయటికి పారద్రోలినట్టుగా ఊహించండి మాస్టర్స్. ఆ ఎనర్జీస్పై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి మాస్టర్స్. ఆ విధంగా ఆ ఎనర్జీస్ పునీతమైపోయి తిరిగి ప్రకృతిలో కలిసిపోయినట్టుగా ఊహించండి. మన శరీరంలో, మన 7 బాడీస్లో, ఆరాలో పూర్తిగా ఈ దైవికమైన ఎనర్జీస్ ప్రవహించుచున్నట్టుగా ఊహిస్తూ ఆ బ్రైట్ ఎనర్జీస్లో కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాం మాస్టర్స్. ఈ బ్రైట్ ఎనర్జీస్ ద్వారా అంతకన్నా బ్రైటెస్ట్ ఎనర్జీస్, పరమాత్మ యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉన్నాము.
Last 1 minute, masters. Okay, masters. హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి వాటిలో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. పరమాత్మకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రకృతి మాతకు, పంచభూతాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. అలాగే సొసైటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాము. టెక్నాలజీకి ధన్యవాదాలు తెలుపుకుందాము. అలాగే మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. ఇప్పుడు 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి. ఒకసారి సహజ స్థాయిలో ఊపిరి తీసుకోండి మాస్టర్స్. నెమ్మదిగా ఊపిరి వదులుతూ నోటి ద్వారా బాడీని రిలాక్స్ చేస్తూ ఉండండి. 5, 4, 3, 2, 1, 0. 2 కళ్ళు ఓపెన్ చేసి నెమ్మదిగా అరచేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఐ వాంట్ టు టెల్ యూ ఒక అనౌన్స్మెంట్. మేము స్పిరిచువల్ టాబ్లెట్స్ L1 కోర్సు తెలుగులో స్టార్ట్ చేస్తున్నాం. దాని ఓరియంటేషన్ ఏంటంటే 28వ తారీఖుని. క్లాసెస్ అక్టోబర్లో స్టార్ట్ అవుతాయి, 6వ తారీఖు నుంచి. సో మీలో ఎవరు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్సు L1 అంటే లెవెల్ 1 చేయాలనుకున్నా నేను ఫ్లయర్ క్రాంతిలో పెడతాను. అలాగే అందరూ పెడతారు. మీరందరూ ఏ లోకల్ గ్రూప్స్లో ఉన్నారో ఆ గ్రూప్స్లో వాళ్ళు పెడతారు. అందరూ కూడా ప్లీజ్ రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేదండి, విద్యార్థులు కూడా జాయిన్ అవ్వచ్చు. విద్యార్థులకు ఇంకా ముఖ్యము, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, అంటే మొదటి నుంచి కూడా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది వాళ్ళ మైండ్లో పడుతుంది. ఓహో ఇది కూడా ఉంది అని తెలుసుకుంటారు వాళ్ళు. సో కాబట్టి మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, విద్యార్థులతో సహా ఏజ్ రిస్ట్రిక్షన్ లేదండి. ఎనీ ఏజ్ పీపుల్ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ చేయవచ్చు. కాబట్టి చెప్పండి తప్పకుండా. క్రాంతిలో కూడా నేను పెడతాను. క్రాంతిలో ఉన్నట్టున్నారు కదా మీరందరూ కూడా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ అందులో ఏంటంటే పైన ఫ్లయర్ ఉంటుంది, దాని కింద మ్యాటర్, ఇంకా కిందకి వెళ్తే గూగుల్ ఫామ్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అదే గూగుల్ ఫామ్లో ఇంకొంచెం వెళ్తే అక్కడ చాట్ ఉంటుంది, ఏంటి వాట్సాప్లో గ్రూప్ జాయిన్ అవ్వడానికి. సో దాంట్లో అన్ని అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేసి
మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. అందరికీ చెప్పండి. అందరికీ చెప్పడం కూడా ఆధ్యాత్మిక సేవే. అందరికీ కూడా మీకు మీకు మీ మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మరొకరికి పాస్ చేయడం కూడా ఆధ్యాత్మిక సేవలకే వస్తుంది మాస్టర్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత జ్ఞానాన్ని పొందవచ్చు. తీసుకోండి. ఇతరులకి కూడా దాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను బుధవారం వస్తానండి. నేను శ్రీప్రియ గారు మార్చుకుంటున్నాము. తాను మండే వస్తారు. తన సెషన్ తీసుకుంటారు. నేను బుధవారం వస్తాను నెక్స్ట్ వీక్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ తిరిగి మనం బుధవారం కలుద్దాము. మరికొన్ని విషయాలు ఈ బుక్ నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి శరన్నవరాత్రిని. ఓకే, అది మళ్ళీ నాకు ఒక టాక్ ఉంటుంది 28వ తారీఖున అనుకుంటా. 27 కానీ 28 కానీ నాకు టాక్ ఇమ్మన్నారు అమ్మవారి మీద. సో లాస్ట్ ఇయర్ నేను పంచమస్కందం, దేవి భాగవతం పంచమస్కందం చెప్పాను నేను, మహిషాసురమర్దని విషయంలో. ఈసారి మరొక అవతారం, ఏ అవతారం అయితే 28న కానీ 27 కానీ ఉంటుంది. మోస్ట్లీ 28 అనుకుంటున్నాను నేను. ఆ ఫ్లయర్ కూడా నేను పెడతాను నేను క్రాంతిలోని. ప్లీజ్ అందరూ కూడా క్రాంతి దర్శిని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాణిశ్రీ గారు, మీరు ఇప్పుడు కాల్ చేస్తారా, లేకపోతే మీరు ఎప్పుడైనా కాల్ చేసినా ఓకే? కాల్ చేస్తానండి. మీకు ఎప్పుడు అంటే మీకు కన్వీనియంట్ టైం ఏంటండి? కాల్ చేయండి, అయిపోయిన తర్వాత. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.